సార్ ఈవేళ మనం నాట్రమూర్ అనే డ్రగ్ చెప్పబోతున్నాం. ముఖ్యంగా ఏంటంటే నాట్రమూర్ అనేది నెంబర్ 1 పాలిక్రెస్ట్. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మనకి డైలీ ప్రాక్టీస్ లో మనం అంతకుముందు చెప్పుకున్నట్టు నక్స్వామిక, తూజా కానీ సల్ఫర్ కానీ ఏ రకంగా అయితే మనకి ఆ ఎక్కువ మన ప్రాక్టీస్ లో ఎక్కువ మనకి ఆ డ్రగ్స్ ఎక్కువ మనకి తరచూ అవసరం అవుతాయో అదే కోవకు చెందినటువంటి మందు నాట్రమూర్ అన్నమాట. అందువల్ల దీన్ని కూడా మనం ఏమని చెప్తాం అంటే పాలిక్రెస్ట్ అని చెప్తాం. పాలిక్రెస్ట్ అంటే అర్థం ఏంటంటే మనం తరచుగా వాడే మందని. అందువల్ల దీని యొక్క గొప్ప విషయాలు చాలా ఉన్నాయి. అదేంటంటే దీని గురించి కనుక మనకి క్షుణ్ణంగా మనకి ప్రాక్టీస్ ఓరియంటెడ్గా మనం చెప్పుకున్నవన్నీ కూడా ప్రాక్టీస్ ఓరియంటెడ్గా చెప్పుకుంటున్నాం మనం. అంటే మనం చెప్పుకున్నది ప్రాక్టీస్లో ఉపయోగపడాలి. అంటే డ్రగ్ చదువుకోవటం వేరు, దాన్ని అప్లికేషన్ పరంగా మనకి ప్రాక్టికల్ ఓరియంటెడ్లో చెప్పుకోవటం వేరు. మనం అన్ని కూడా ప్రాక్టికల్ ఓరియంటెడ్ లేదని చెప్పుకుంటున్నాం. అందువల్ల ఏంటంటే ఈ డ్రగ్ ని మనం చదువుకోవటం వల్ల ఏంటంటే ఇది మనకి ప్రాక్టీస్ లో ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది మనకి బాగా తెలుస్తుంది అనమాట. అందువల్ల ఇది చాలా అద్భుతమైనటువంటి మందు. ఇది ముఖ్యంగా ఏంటంటే దీని గురించి క్షుణ్ణంగా మనం తెలుసుకున్నట్టయితే మనం అద్భుతంగా దీన్ని వాడతాం అనమాట. అందువల్ల దీని గురించి డ్రగ్ లోకి వెళ్దాం మనం. దీంట్లో ఏంటంటే దీన్ని నాట్రమ్ మ్యూరియాటికం అని చెప్తాం మనం. ఈ డ్రగ్ పేరు పూర్తిగా మనం సాధారణంగా ఏంటంటే నాట్రమూర్ అని కానీ ఎన్ఎం అని కానీ అలా పిలుస్తూ ఉంటాం అనమాట. నాట్రమ్ మ్యూరియాటికం. ఇట్ ఈస్ ప్రూవ్డ్ బై డాక్టర్ శామ్యూల్ హానిమాన్ గారు దీన్ని ప్రూవ్ చేశారు. రెండోది ఇది మినరల్ కింగ్డమ్ లోకి వస్తుంది అనమాట. ఇది ప్లాంట్ రెమెడీ కానీ యానిమల్ రెమెడీ కానీ కాదు, మినరల్ కింగ్డమ్ లోకి వస్తుంది. ముఖ్యంగా నాట్రమూర్ అంటే అర్థం ఏంటంటే కామన్ సాల్ట్ అనమాట. కామన్ సాల్ట్ అంటే మనం ఇంట్లో వాడేటువంటి ఉప్పు ఏదైతే ఉందో దాని నుంచి వీళ్ళు తయారు చేశారనమాట. చాలా అద్భుతమైనటువంటి మందు ఇది. ఎందుకంటే దానిలో ఎన్ని మానసిక లక్షణాలు, ఎంత కాన్స్టిట్యూషన్ ఇముడి ఉన్నదనేది మనం ఈ డ్రగ్ గురించి చెప్పుకుంటే మనకు తెలుస్తూ ఉంటుంది అనమాట. ఇంచేత ఇది కామన్ సాల్ట్ అయినప్పటికి కూడా దీంట్లో అంత అద్భుతమైనటువంటి లక్షణాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇకపోతే నాట్రమూర్లో ముఖ్యంగా ఏంటంటే ఇది ఎప్పుడు కూడా మనం కాన్స్టిట్యూషనల్ గా వేయడానికి మనం ఎప్పుడు దృష్టి పెట్టుకోవాలి. కాన్స్టిట్యూషనల్ గా వేయాలి. కాన్స్టిట్యూషన్ అంటే మనకు తెలుసు ఆల్రెడీ. అంటే కాన్స్టిట్యూషన్ అంటే అర్థం ఏంటంటే మనం ముందు నుంచి చెప్పుకుంటున్నాం, అది ఆ తత్వాన్ని అనుసరించి వారి యొక్క మానసిక లక్షణాలను అనుసరించి ఈ మందుని మనం వాడాలన్నమాట. వాడితే ఇది చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇచ్చి మనకి హానిమాన్ గారు ఫస్ట్ అపారజన ఏం చెప్పారో అంటే రిస్టోర్ ది హెల్త్ ఫ్రమ్ సిక్. ఆ రకంగా అనారోగ్యవంతుడిని ఆరోగ్యవంతునిగా పూర్తిగా మార్చేటువంటి క్రమంలో చాలా పనిచేస్తుంది అనమాట. అందువల్ల దీని యొక్క పనితీరు అనేది చాలా అమోఘంగా ఉంటుంది. అందువల్ల ఇది కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనమాట. ఎప్పుడైతే కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనుకుంటున్నామో దానికి ముఖ్యంగా ఏంటంటే చాలా ముఖ్యమైనటువంటి మానసిక లక్షణాలు మనకి కనిపిస్తూ ఉంటాయి అనమాట. అందువల్ల ఈ డ్రగ్ని మనం కాన్స్టిట్యూషనల్ రెమెడీగా మనం వాడతాం అనమాట. అందులో ముఖ్యంగా మానసిక లక్షణాలు అనేవి ఏంటంటే హిస్టీరికల్ కండిషన్స్ ఆఫ్ మైండ్ అండ్ బాడీ. హిస్టీరికల్ కండిషన్స్ అంటే ఒక రకంగా చెప్పాలంటే హిస్టీరియా అంటే అర్థం ఏంటంటే వాళ్ళు ఒక స్థిరమైనటువంటి మనస్సుని కానీ లేకపోతే ఒక ప్రత్యేకంగా ఒక జంటిల్గా కానీ ఉండకుండా కొద్దిగా విచిత్రమైనటువంటి భావనలతో వాళ్ళు కనుక ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ వాళ్ళ యొక్క బిహేవియర్ ప్యాటర్న్ కనుక ఉన్నట్టయితే మనం హిస్టీరియా అని చెప్తాం మనం. అందువల్ల హిస్టీరికల్ కండిషన్స్ ఆఫ్ మైండ్ అండ్ బాడీ అని కెంట్ గారు మొదలెట్టడం జరిగిందనమాట. ఉదాహరణకి ఒక కేసు చెప్తాను. దీంట్లో ఏంటంటే మనకి ఈ నాట్రమూర్ చెప్పుకునేటప్పుడు మనకి ఏంటంటే ఇగ్నీషియా అనేది ప్యారలల్ గా రన్ అవుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే నాట్రమూర్ అనేది చాలా డీపాక్టింగ్. ఇది ఒక డోస్ వేసినట్టయితే ఆ ఒక డోస్తోనే ఆ మొత్తం పేషెంట్కి ఆరోగ్యాన్ని పొందొచ్చు అనమాట. అందువల్ల ఇది ఏంటంటే చాలా డీప్ యాక్టింగ్, లాంగ్ యాక్టింగ్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ కాబట్టి ఇది మొత్తం మనిషి యొక్క మొత్తం తత్వాన్ని అంతటినీ మార్చి ఇది సెటరేట్ చేస్తుంది అనమాట. అంత క్వాలిటీస్ ఉన్నటువంటి మందు మనకి నాట్రమూర్. దీంట్లో ఒక కేసు చెప్తా. ఒక ఆవిడ్ని హాస్పిటల్ తీసుకురావడం జరిగిందనమాట. ఆవిడ ఏంటంటే వాళ్ళ హస్బెండే చెప్పాడు, మా ఆవిడకి హిస్టీరియా ఉందండి, అప్పుడప్పుడు అలాగా
ఆవిడ పని చేసుకుంటూ ఒక చోట కూర్చొని అలా పడిపోయి అక్కడి నుంచి చేతుల వీళ్ళలా కొట్టేసుకుంటా ఉంటుంది. అంతేకాకుండా ఏవేవో సౌండ్ చేస్తూ గాల్లో ఇలా అంటూ సౌండ్ చేస్తూ ఏదో మనకి ఊపిరి ఆగిపోద్దామో ఇంకా మనం కొద్దిసేపు లేట్ చేస్తే ఊపిరి ఆగిపోద్దామో, ప్రాణ ప్రమాదం ఏమైనా సంభవిస్తుందో అన్నట్టు ఈవిడ బిహేవ్ చేస్తూ ఉంటది. ఈ రకంగా ఓ 15 రోజులకి నెల రోజులకి అలా వచ్చి పడిపోతూ ఉంటుంది. మేము తర్వాత కొద్దిసేపు అలాగే ఆవిడకి కావాల్సినటువంటి ఉపచర్యలన్నీ చేస్తే ఆ తర్వాత రికవర్ అయిపోద్ది, మళ్ళీ మామూలు అయిపోతుందండి. కానీ చూసేవాళ్ళు మాత్రం భయపడిపోతూ ఉంటారు, ఏమైపోద్ది ఏమిటి అనేది. ఇది ఒక ఆయాసం వచ్చేసినట్టు ఒక కేకలు వేసేస్తూ ఉంటది అనమాట, అంటుంటది అనమాట. అలా అని చెప్తే నేను ఏం చేశానంటే, నాకు అతను కొద్దిగా క్లూ ఇచ్చాడు కాబట్టి నేను ఏం చేశానంటే ఇమీడియట్ గా ఇగ్నిషియా అన్నం ఒక డోసు ఇచ్చా. పడుకోబెట్టి బలమే పడుకోబెట్టి ఇగ్నిషియా అన్నం ఇస్తే ఒక 20 నిమిషాలు, ఓ 10 నిమిషాల్లో ఆవిడ అలాగే అంటూ 20 నిమిషాలు 10 నిమిషాలు కాదు, ఒక 7 నిమిషాలు 8 నిమిషాల్లో నార్మల్కి వచ్చేసింది అనమాట. నార్మల్కి వచ్చేసిన తర్వాత ఆవిడ తర్వాత ఒక 2-3 డోసులు పడ్డాయి. తర్వాత నెలకి 2 నెలలకి అలాగా పడిన తర్వాత 2-3 నెలల తర్వాత ఆవిడకి ఏం చేస్తామంటే మనం నాట్రమూర్ వేస్తే నాట్రమూర్ 200తో ఆవిడకి 1 or 2 డేసెస్ కూడా నాట్రమూర్ పడ్డాయి కొద్ది గ్యాప్ పీరియడ్ లో. పడిన తర్వాత ఆవిడకి పూర్తిగా తగ్గిపోయింది అనమాట. అంచేత హిస్టీరియాకి అద్భుతమైనటువంటి మందు ఏంటంటే ఫస్ట్ ఇగ్నిషియా ఒకటి, నాట్రమూర్ ఒకటి. ఇగ్నిషియా అనేది ఒక కంప్లైంట్ పూర్తిగా తగ్గించలేదు అనమాట అండి. అది ఇండికేట్ అయ్యే ఆ క్షణం మనకి ఆ అటాక్ వరకు అది కాసేస్తుంది, కానీ తర్వాత చేతులు ఎత్తేస్తాం. ఆ తర్వాత మీరు ఎన్నిసార్లు ఇగ్నిష్ చేసినప్పుడు కూడా పెద్ద ప్రయోజనం ఉండదు. అలాంటప్పుడు కనుక మీరు ఇగ్నిషియాకి బాస్ ఎవరంటే నాట్రమూర్ అనేది కొన్ని డ్రగ్స్ కి బాసిజం ఉంటుంది అనమాట. క్రానిక్ రెమెడీ అంటాం దీన్ని. అలాంటి వాటిలో ఏంటంటే బ్రయోనియా ఒకటి, పలస్ట్రల్లా ఒకటి, హయాసైమస్ ఒకటి, అలాగే మనకి ఇగ్నిషియా ఒకటి, ఇలాగ కొన్ని రెమెడీస్ ఉన్నాయి. అందువల్ల ఆ మెడిసిన్స్ మనం వాడినప్పుడు ఆ పేషెంట్ లో పూర్తిగా మార్పు రాకుండా తగ్గి మరలా వస్తుంది, కొన్నాళ్ళు బాగుంటుంది, మరలా డోస్ ఇస్తాం, మరలా తగ్గుతుంది, మరలా వచ్చేస్తుంది. ఈ రకమైనటువంటి సీక్వెన్స్ ఎక్కడైతే ఉంటుందో మనం అక్కడ నాట్రమూర్లోకి వెళ్ళాలి. ఎందుకంటే ఆ లక్షణాలు నాట్రమూర్ లక్షణాలు ఇంచుమించు ఒకేలా ఉంటాయి అన్నమాట. అంటే ఇగ్నిషియా లక్షణాలు నాట్రమూర్ లక్షణాలు ఒకేలా ఉంటాయి. అంచేత మనం ఈ డ్రగ్ గురించి చెప్పుకునేటప్పుడు ఆ నాట్రమూర్ కూడా ఇగ్నిషియా కూడా రెండు ప్యారలల్ గా ఒక పక్క నుంచి వెళ్తూ ఉంటాయి. ఇక్కడ ఇగ్నిషియా వేయాలా నాట్రమూర్ వేయాలా అనే ఒక డౌట్ వస్తుంది. అందువల్ల అలాంటి కండిషన్స్ లో ఎక్యూట్ ను బాగా ఇగ్నిషియా తగ్గిస్తుంది కాబట్టి ఎక్యూట్ కండిషన్ లో మనం ఇగ్నిషియా కొన్ని సందర్భాల్లో, ఆ తర్వాత అది కోల్డ్ చేయదు కాబట్టి తర్వాత మళ్ళీ బాగున్నప్పుడు ఏం చేయాలంటే నాట్రమూర్ వేయాలన్నమాట. నాట్రమూర్ వేస్తే ఇంకా మళ్ళా కంప్లైంట్ తిరగబెట్టకుండా మనకి పూర్తిగా నివారణ అనేది జరుగుతుంది. అందువల్ల నాట్రమూర్ అనేది అంత అద్భుతమైనటువంటి గొప్ప మందు. ఇకపోతే నెక్స్ట్ మెంటల్ సిమ్టమ్ ఏంటంటే వీపింగ్ ఆల్టర్నేటివ్ విత్ లాఫింగ్. వీపింగ్ అంటే మనకి ఏడవటం అనమాట, ఏడవటం. అలాగే ఆల్టర్నేటింగ్ విత్ లాఫింగ్, నవ్వటం అనమాట. అంటే వీళ్ళు నాట్రమూర్ అంటే రివర్స్ మళ్ళా ఎలాగా లాఫింగ్ ఆల్టర్నేటివ్ విత్ వీపింగ్, ఇలాగా ఉండొచ్చు అలాగా ఉండొచ్చు. ఈ నాట్రమూర్ ఏంటి ముందే చెప్పాడు కదా హిస్టీరికల్ పర్సన్స్ అని. వీళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా ఒక సందర్భం వచ్చింది అనుకోండి, ఆ సందర్భంలో మీకు లేకపోతే ఇది ఒక డాక్టర్ దగ్గరికి ఒక పేషెంట్ వచ్చి ఒక ఆవిడ వచ్చింది. ఆవిడ చెప్తూ ఏం చేసిందంటే ఏడ్చేయటం మొదలెట్టింది. ఏడ్చేసి మళ్ళీ నవ్వేస్తుంది అనమాట. నవ్వేస్తుంది. ఇదేంటి మీకు కొద్ది కన్ఫ్యూజన్ లో పడతారు, ఏంటి వీడి దగ్గర ఎలా అనిపిస్తుంది ఏంటి, మనకి ఇందాక దాకా ఏడ్చింది కదా మళ్ళీ నవ్వేస్తుంది ఏంటి అనిపిస్తుంది. ఆ రకమైనటువంటి మూడ్ దగ్గర రన్ అవుతూ ఉంటుంది అనమాట. అలా ఏడ్చేస్తూ ఉంటారు, మళ్ళీ నవ్వేస్తూ ఉంటారు, లేకపోతే నవ్వుతూ మళ్ళీ కళ్ళం నీరెట్టేసుకుంటారు. ఆ రకమైనటువంటి యాటిట్యూడ్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ది నాట్రమూర్ అండ్ ది ఇగ్నిషియాలో కూడా ఉంటుంది ఆ లక్షణం. ఎందుకంటే ఇగ్నిషియా వాళ్ళు ఏదైనా చాలా మనం చెప్పుకున్నాం కదా, చాలా సోషల్ గా ఉండి వాళ్ళు ఏంటంటే మనం ఒకసారి వాళ్ళని మిస్అండర్స్టాండ్ చేసుకుంటాం అనమాట. మిస్అండర్స్టాండింగ్ ఎందుకు చేసుకుంటామంటే వాళ్ళు చాలా ఓపెన్ మైండెడ్, చాలా జెంటిల్ గా ఉంటారు, సోషల్ గా ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళు మీ దగ్గర అన్ని విషయాలు చెప్పేసి మిమ్మల్ని అంటే ఇగ్నిషియాలో ఒక లక్షణం ఉంటుంది, ఎలా అంటే మీకు వాళ్ళకి కొత్త పాత అనేది ఏమి ఉండదు అనమాట. ఒక బాగా పరిచయం లేని వాళ్ళతో కూడా చాలా పరిచయం ఉన్నట్టు, చాలా ఆప్యాయతగా, చాలా ఎఫెక్షనేట్ గా మాట్లాడతారు. అలా మాట్లాడుతుంటే మీరు ఏమనుకుంటారంటే మనం అంటే బాగా వాళ్ళకి ఇష్టపడుతున్నారు అన్నమాట ఒక ఫీలింగ్ లో కూడా మనుషులు వెళ్తూ ఉంటారు. వాళ్ళకి అలాంటిది ఏమీ ఉండదు. కానీ ఏమవుతుందంటే మీకు ఆ రకంగా అంత సోషల్ గా ఉండటం అనేది మనకి ఇగ్నిషియాలో ఉంటుంది అనమాట. అందువల్ల మనకి ఆ ఇగ్నిషియా వాళ్ళు కూడా ఏదైనా ఒక బాధలు కానీ ఏదైనా చెప్తున్నప్పుడు
ఆ చెప్తూ 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 ఇంకా అలాగే వాళ్ళు ఏంటంటే ఇంక ఏడవటం మొదలు పెడతారు. ఏదైనా వాళ్ళ ఇంట్లో సమస్య ఉందనుకోండి, మీకు చెప్తూ 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 ఆ తెరల తెరల కింద అలా ఏడ్చేస్తూ ఉంటారు అనమాట. మీరు ఊరుకోండమ్మా 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 అన్నా సరే వాళ్ళు ఎక్కడ కూడా ఆగం. ఆ తర్వాత చివరిలో ఏమవుతుందంటే ఒక్క నవ్వు నవ్వేస్తారు అనమాట. అందువల్ల ఈ వీపింగ్ ఆల్టర్నేటివ్ విత్ లాఫింగ్ అనేది మనకి ఇగ్నిషియల్ అని ఉంటుంది, మనకి ఈ నేట్రమూర్ లో కూడా ఉంటుంది. ఇర్రెసిస్టిబుల్ లాఫింగ్ ఎట్ అన్సూటబుల్ టైమ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. నేట్రమూర్ లో ఏంటంటే ఒక ఏదైనా విచారకరమైనటువంటి ఒక సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఈ నేట్రమూర్ వాళ్ళలో ఒక రకమైనటువంటి ఆపుకొని నవ్వు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. విచారకరమైనటువంటి సిచ్యువేషన్ ఏదైనా ఉన్నప్పుడు, అంటే ఉదాహరణకి మనం చెప్తాం ఇలాగా ఏదో ఆ అక్కడ ఏదో ఒక సిచ్యువేషన్ ఉంటుంది, అందులో చాలా మంది వచ్చారు, అందులో నేట్రమూర్ వాడు కూడా ఉన్నాడు. అందరూ విచారకరమైనటువంటి హృదయంతో ఉంది, బాధాతృప్తమైనటువంటి హృదయంతో ఉండి అందరూ కూడా చాలా డీప్ సారోలో ఉంటారు అనమాట. వీడికి లోపల నుంచి ఒక నవ్వు అనేది ఒకటి తణుకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అందువల్ల వీడు ఏం చేస్తాడంటే నవ్వేస్తుంటాడు అనమాట. అక్కడ చూసారా, అంచేత ఇర్రెసిస్టిబుల్ లాఫింగ్ ఎట్ అన్సూటబుల్ టైమ్స్, అక్కర్లేని చోట అంటే బా విచారం వ్యక్తం చేయవలసినటువంటి చోటమో నవ్వు వచ్చేస్తూ ఉంటుంది. అదే రకంగా ఒక మ్యారేజ్కో లేకపోతే ఏదైనా ఫంక్షన్కో పార్టీకి వెళ్ళారనుకోండి, నేట్రమూరు వాడు కూడా వచ్చాడు అనుకోండి, వస్తే అక్కడ అంతా కూడా చాలా ఆనందంగా గడపవలసినటువంటి అక్కడ ఆ సిచ్యువేషన్ అనమాట. అందరూ ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటూ చాలా సంతోషంగా చేస్తున్నారు అనుకోండి, ఈ నేట్రమూరుడు బాగా గట్టిగా బిగుసుకుపోతాడు అనమాట. బిగుసుకుపోయి చాలా విచారంగా గతంలో ఉన్నటువంటి ఏదైనా ఒక విచారాన్ని ఒక దాన్ని వాడికి ఉన్నటువంటి ట్రాజడీస్ ఉంటాయి కదా, ఆ ట్రాజడీని ఒక దాన్ని గుర్తు తెచ్చుకుని అక్కడి నుంచి అదొక సీరియస్ గా ముఖం పెట్టి చాలా బాధగా చాలా సీరియస్ గా ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ మనకి నేట్రమూర్లో కనిపిస్తుంది. అందువల్ల నేట్రమూర్లు ఏంటంటే అన్సూటబుల్ టైమ్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి చోట అక్కర్లేని చోట నవ్వటం, నవ్వవలసిన చోట చాలా విచారంగా ఉండటం, ఈ రకమైనటువంటి టెంపర్మెంట్ మనకి నేట్రమూర్లో కనిపిస్తుంది. ఇది ఒక రకమైనటువంటి మానసిక లక్షణం అనమాట. నెక్స్ట్ స్పాస్మోడిక్ లాఫ్, ముందే చెప్పుకున్నాం కదా, నవ్వు వస్తే ఇంకా వదలకుండా అలా 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 అలాగే ఇంకా తెరల కింద వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఆ తెరలుగా నవ్వు రావడం అనేది మనకి ఇగ్నిషియల్లోనే కనిపిస్తుంది, మనకి నేట్రమూర్లోనే కనిపిస్తుంది. నెక్స్ట్ లాఫింగ్ ఫాలోడ్ బై ఫియర్ఫుల్నెస్, సాడ్నెస్, జాయ్లెస్నెస్. అందువల్ల వీళ్ళలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఏంటంటే నవ్వుతూ 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 వీడు ఏం చేస్తాడంటే కళ్ళంట నీరు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఫియర్ఫుల్నెస్ అనమాట, కళ్ళం నీరు వచ్చేస్తాయి, అలా తుడిచేసుకుంటూ ఉంటారు. ఈ లక్షణం మీకు ఇగ్నిషియల్లో కూడా ఉంటుంది. మనం ముందు ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇలాంటి సిచ్యువేషన్లో ఇగ్నిషియా కనుక మీకు హోల్డ్ చేయలేనట్టయితే మనం తర్వాత దాన్ని పర్మనెంట్ గా దాన్ని క్యూర్ చేయడం కోసం మనం ఏం చేస్తాం, నేట్రమూర్ వాడతాం అన్నమాట. అంచేత లాఫింగ్ ఫాలోడ్ బై ది ఫియర్ఫుల్నెస్, సాడ్నెస్, తర్వాత నవ్వేసి అక్కడి నుంచి ఒక రకమైనటువంటి బాధతో ఉన్నట్టు విచారంతో ఉన్నట్టు వాడి ఎక్స్ప్రెషన్స్ మారిపోతాయి అన్నమాట. జాయ్లెస్నెస్, ఇంకా అక్కడి నుంచి ఆనందం ఉండదు. అంచేత ఈ ఎంజాయ్మెంట్ ఈ బాధ రెండు కూడా ఆల్టర్నేట్ అవుతాయి అన్నమాట. అందువల్ల కొన్ని సందర్భాల్లో నవ్వేస్తుంటాడు, కొన్ని సందర్భాల్లో ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. అంతే ఈ రెండు కూడా వీడికి ఆల్టర్నేట్ అవుతూ ఉంటాయి. ఇది కూడా ఒక చిన్న సిచ్యువేషన్ లోనే చాలా ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ లోనే ఈ రెండు లక్షణాలను కూడా మనం వాడి దగ్గర చూస్తాం. అంచేత ఇలాంటి కండిషన్స్ లో ఏంటంటే మనం మిగతా లక్షణాలు కూడా జాగ్రత్తగా చూసుకుని మీ దగ్గర పేషెంట్ వచ్చినప్పుడు వాడు చెప్పేటువంటి క్రమంలోనే మీకు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి అనమాట. అప్పుడు మీరు మనసు ఏంది అనుకుంటారు, ఈ పేషెంట్ కాస్త నేట్రమూర్లా ఉన్నాడే అని అనిపిస్తారు. మీరు ఇంకా డీటెయిల్స్ లోకి వెళ్ళేసరికి మొత్తం వాడి యొక్క స్వరూపం అంతా కనిపిస్తుంది. కాబట్టి అలాంటి కండిషన్స్ లో కనుక మీరు అవసరమైన చోట నేట్రమూర్ కనుక వేసినట్టయితే దాన్ని ఆధారంగా చేసుకుని అతనికి ఏవైతే బాధలు ఉన్నాయో ఆ బాధలన్నీ కూడా ఒకటి క్రమేణా తగ్గడం అనేది జరుగుతుంది అనమాట. గ్రీఫ్ అనమాట, చాలా నేట్రమూర్ చాలా విచారంగా ఉంటాం. ఎందుకంటే వాళ్ళ యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్సే ఏదో డిసప్పాయింటెడ్ అయినటువంటి, కానీ వాస్తవానికి డిసప్పాయింటెడ్ కూడా అవుతా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అక్కర్లేనివన్నీ కూడా వాటిలో వేలెట్టి కొన్ని బాధలు మీరు తెచ్చుకున్న వాటి గురించి అలా నిరంతరం బాధపడటం అనేది ఉంటుంది అనమాట. చేత నేట్రమూర్ ఎప్పుడు కూడా చాలా డిసప్పాయింటెడ్ మ్యాన్లా కనిపిస్తూ ఉంటాడు అనమాట. చాలా గ్రీఫ్ అనే విచారం, ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా, ఏదో ఆప్తులు పోయినట్టు అలాగే ఇప్పుడు కూడా విచారంగా కనిపించడం అనేది, దుఃఖంతో ఉండటం అనేది మనకి నేట్రమూర్లో ఉంటుంది అనమాట. నెక్స్ట్ కన్సోలేషన్ అగ్రవేషన్, ఇది చాలా ముఖ్యమైనది అనమాట. ఎందుకంటే మన కేస్ షీట్ రాసుకునేటప్పుడు అడుగుతాం, మీరు చూస్తూ ఉంటారు, అమ్మ బాగున్నారా ఏంటి ఇలా ఇలా అని అడిగారు అనుకోండి, వాళ్ళు వాదార్చారనుకోండి, దానికి వాదారిస్తే అక్కడి నుంచి ఏమవుతుందంటే వాళ్ళకి
ఒక రకమైనటువంటి కళ్ళం నీరు వచ్చేయటం కానీ, ఏడవటం కానీ, లేకపోతే బిగుసుపోవటం కానీ, లేకపోతే విచారం వ్యక్తం చేయటం కానీ, కొన్ని సందర్భాల్లో కోపం కూడా వచ్చేస్తాం. అంటే వీడిని బాగున్నావా అంటే వీడు కొద్దిగా టైట్ అయిపోతాడు అనమాట. అంచేత కన్సోలేషన్ అగ్రివేషన్ అంటే అది ఓదార్పు వల్ల ఏంటంటే వాళ్ళని మనం కొద్దిగా బూస్టప్ చేస్తాం అనుకోండి, బిగుసిపోతా ఉంటాడు అనమాట, కొద్దిగా టైట్ అయిపోతా ఉంటాడు మనిషి. అంతే తప్ప మీరు ఏదో పలకరించారు కదా అని మిమ్మల్ని కూడా పలకరించి ఒకరికొకరు ఆప్యాయతగా మాట్లాడుకోవడం అనేది నేటర్ మూడ్లో ఉండదు అనమాట. అంచేత నేటర్ మూడ్ వాడిని మీరు ఎప్పుడైనా సరే ఓదార్పు చేసినట్టయితే వాళ్ళు ఒక రకమైనటువంటి విచారం కానీ, లేకపోతే కళ్ళం నీరు పెట్టుకోవటం కానీ, కొన్ని సందర్భాల్లో కోపపట్టడం కానీ, ఇవి ముఖ్యంగా మనం గమనిస్తూ ఉంటాం అనమాట. అందువల్ల ఈ రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణాలు మనకి నేటర్ మూడ్లో కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ డిజైర్ సింపతి అండ్ మ్యాడ్ వెన్ ఇట్ ఈస్ గివెన్. వీడికి మనసులో ఎవరైనా సానుభూతి వ్యక్తం చేస్తే బాగుంటుందనే ఫీలింగ్ ఉంటుంది, కానీ ఆ ప్రయత్నం చేసినప్పుడు ఏమవుతుందంటే వీడు చాలా ఒక రకమైనటువంటి ఇందా చెప్పుకున్నాం కదా, ఆ రకమైనటువంటి పిచ్ బిహేవియర్ చేస్తూ ఉంటాడు అనమాట. డిజైర్స్ సింపతి అండ్ మ్యాడ్ వెన్ ఇట్ ఈస్ గివెన్. మనం కనుక సింపతి ఇచ్చినట్టయితే, వాడిని సింపతిగా చూసినట్టయితే వాళ్ళు ఒక రకమైనటువంటి కోపం, తాపు ఇవన్నీ కూడా ఎక్కువైపోతాయి అన్నమాట. అందువల్ల దిస్ ఈజ్ అబౌట్ ది మెంటల్ సిమ్టమ్స్ ఆఫ్ ది నాట్రమ్ మ్యూరియాటికం. హెడేక్ వెన్ మెలాంకోలీ. వీడికి విచారంతో పాటు ఏంటంటే తలనొప్పి కూడా ఉంటుంది. నాట్రమ్ మూడ్ బాగా తలనొప్పుల్లో అద్భుతంగా పనిచేస్తుందండి. ఎందుకంటే మన అందరికీ తెలిసిందే. ఎందుకంటే వీడికి మనస్సు హాయిగా ఉండదు, ఎప్పుడు కూడా ఆహ్లాదంగా ఉండలేడు, ఎప్పుడు కూడా విచారంగా ఉంటాడు, బాధగా ఉంటాడు, ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటాడు. మంచి అందరూ ఇంట్లో వాళ్ళందరూ కూడా సరదాగా ఒక సన్నివేశంలో కాస్త ముడిపోయి ఓ బర్త్డే పార్టీలో అందరూ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా హాయిగా ఉన్నారనుకోండి, వీడు చాలా విచారంగా ఉండి, చాలా బాధగా ఉండి, ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా, ఏదో కోట్లు కోల్పోయినట్టు ఆ ఫేస్ పెట్టుకున్నట్టు ఆగా కూర్చొని ఉంటాడు అనమాట. ఎంచేదంటే నేటర్ మూడ్లో మీరు బాగా గమనిస్తారు, వీళ్ళు సాధారణంగా ఏం చేస్తారంటే ఒక ఫంక్షన్కి వెళ్ళారనుకోండి, ఒక మ్యారేజ్కి కానీ లేకపోతే ఒక పార్టీకి కానీ వెళ్ళారనుకోండి, ఎవరో లేని చోట వీడు చైర్ వేసి కూర్చొని వీడు బాధలు ఏవైతే ఉంటాయి, ట్రాజడీ సీన్స్ ఉంటాయి, వీడు మనం ముందు చెప్పుకుంటాం. వీడు ఎలా టైట్లో ఇన్వాల్వ్ అవుతాడు ఏంటన్నది మనం చెప్పుకుంటాం. ఆ ట్రాజడీ సీన్ దాన్ని గుర్తు తెచ్చుకొని అక్కడి నుంచి కొమ్ములిపోతూ, బాధపడుతూ, దుఃఖిస్తూ, ముఖం అది ఒకలా పెట్టుకుని అలా ఉంటాడు. అంతే తప్పించి ఆ ఎంజాయ్ఫుల్ మూమెంట్లో మాత్రం వీడు వన్ ఆఫ్ ది పార్టిసిపెంట్గా వీడు పార్టిసిపేట్ చేయడు. అందువల్ల ఎప్పుడు ఇలాంటి మనస్తత్వం వీడి దగ్గర ఉంటుంది కాబట్టి ఎక్కువ తలనొప్పి వచ్చేస్తూ ఉంటుందండి. ఇంకా తలనొప్పుల్లో అద్భుతమైనటువంటి మందు ఏంటంటే మనకి నాట్రమ్ మ్యూరియాటికం. నెక్స్ట్ ఫర్గెట్ఫుల్నెస్. వీడికి మతిమరుపు కూడా ఉంటుంది. నాట్రమ్ మూడ్లో మతిమరుపు కూడా ఉంటుంది. వాట్ షీ వాజ్ గోయింగ్ టు సే అంటే వీడు ఏదో చెప్పాలనుకుంటాడు, ఈ మతిమరుపు వల్ల ఏమవుతుందంటే చెప్పే క్రమం కాస్త మధ్యలో డిస్టర్బ్ అయిపోతుంది అనమాట, మధ్యలో మర్చిపోతాడు అనమాట. అందువల్ల ఆ లక్షణం కూడా మనకి నేటర్ మూడ్లో ఉంటుంది. నేటర్ మూడ్లో మరుపు కూడా ఉంటుంది. ఆ మరుపు వల్ల ఏమవుతుందంటే చెప్పదలుచుకున్నది చెప్పలేకపోవటం, లేకపోతే ఏదైనా గుర్తు తెచ్చుకున్నది మళ్ళా మధ్యలో డిస్కనెక్ట్ అయిపోవటం, ఆ రకమైనటువంటి సందర్భం మనకి నేటర్ మూడ్లో గమనిస్తూ ఉంటాం. అన్రిక్వైటెడ్ ఎఫెక్షన్స్ బ్రింగ్స్ అండ్ కంప్లైంట్స్. అన్రిక్వైటెడ్ ఎఫెక్షన్స్ బ్రింగ్స్ అండ్ కంప్లైంట్స్ అంటే మనం వీళ్ళలో ఏమవుతుందంటే ఒక రకమైనటువంటి మెంటాలిటీ ఉంటుంది నేటర్ మూడ్లో. ఇది ముఖ్యంగా టీనేజర్స్ లో బాగా ఇండికేట్ అవుతాం, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మీకు దీని యొక్క గొప్పతనం ఏంటన్నది నేను ఇప్పుడు చెప్తాను. అది మీకు రేపు పొద్దున నిజ జీవితంలో చాలా మంది మనకి పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళు చాలా ట్రబుల్స్ లో ఉంటారు. ఆ పేరెంట్స్ కానీ ఆ పిల్లలు కానిటువంటి పేరెంట్స్ కానీ ఆ పిల్లలు కానీ ఒక రకమైనటువంటి ఇబ్బందులకు లోనవుతూ ఉంటారు. అలాంటి వాటిలో ఇలాంటి కేసెస్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు కనుక నేటర్ మూడ్ ఇచ్చినట్టయితే వాళ్ళ లైఫ్స్ మళ్ళా స్థిరత్వాన్ని పొందుతాయి అన్నమాట. అందువల్ల ఏంటంటే అన్రిక్వైటెడ్ ఎఫెక్షన్స్ బ్రింగ్స్ అండ్ కంప్లైంట్స్ అంటే వీడు ముఖ్యంగా ఏంటంటే ఆ లవ్ అనే దాంట్లో వీడు ఒక వన్ సైడెడ్ ట్రాక్లోకి వెళ్ళిపోతాడు. ఎవరు? ఈ నేటర్ మూడ్ వాడు. అందుకనే మనం ఏమని చెప్తామంటే ఇందులో రాయలేదు కానీ ఇంబ్యాలెన్స్డ్ లవ్ అని చెప్తాం. ఇంబ్యాలెన్స్డ్ అనమాట. అంటే అది ఒక రకమైనటువంటి క్రమమైనటువంటి హెల్దీ పద్ధతిలో ఉండదు అనమాట. హెల్దీ పద్ధతిలో ఉండదు. ఉదాహరణకి అనేబుల్ టు కంట్రోల్ హెర్ ఎఫెక్షన్స్, ఫాల్స్ ఇన్ లవ్ విత్ ఏ మ్యారీడ్ మ్యాన్. లవ్ విత్ ఏ మ్యారీడ్ అంటే ఇప్పుడు సాధారణంగా ఆడపిల్ల వయసు వచ్చినప్పుడు ఏమవుతుందంటే తల్లిదండ్రులు అదే వయసులో ఉన్నటువంటి దగ్గర వయసులో ఉన్నటువంటి ఒక అబ్బాయిని చూసి పెళ్లి చేయడం అనేది సహజమైనటువంటి పద్ధతి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఆడపిల్లలు పెళ్ళైన వాళ్ళని మళ్ళా వీళ్ళు ప్రేమలో పడతారు. అటు సైడ్ నుంచి ఏముండదు, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఆ లోపం అనేది వీళ్ళలో ఉంది,
ఆ ఇంబ్యాలెన్స్డ్ లవ్ అనేది, ఇంబ్యాలెన్స్డ్ ఎఫెక్షన్స్ అనేవి వీళ్ళలో ఉంటాయి. వీళ్ళలో ఉంటాయి కాబట్టి ఏంటంటే అటువంటి ఆ అయ్యే వాళ్ళు ఏంటంటే వీళ్ళు కాన్స్టెంట్ గా ప్రెజర్ ఇవ్వటం వల్ల అక్కడ అలా జరుగుతుంది అనమాట. అందువల్ల ఏంటంటే తర్వాత వీళ్ళు ఏంటంటే షీ నోస్ దట్ ఇట్ ఈస్ ఫూలిష్. తర్వాత ఏమవుతుందంటే వీళ్ళకి ఫూలిష్ అనేవి ఇలాంటి ఫూలిష్ బిహేవియర్ చేశాను అనిపిస్తుంది. కానీ అక్కడ ఏమవుతుందంటే మ్యారీడ్ మెన్ కాస్త పెళ్లి చేసుకోవడం అనేది జరుగుతుంది. లేకపోతే తనకంటే వయసులో చాలా పెద్దవాళ్ళని వీళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. అంటే తనకంటూ వయసులో చాలా పెద్దవాడిని. ఉదాహరణకు ఒక కేసు చెప్తా. మన దగ్గరికి వచ్చినటువంటి కేసు ఇది కూడా. ఏ 25 years బాయ్ ఫెల్ ఇన్ లవ్ విత్ 50 years widow ఇన్ దేర్ ఆఫీస్ అండ్ పేరెంట్స్ అప్రోచ్డ్ మీ అండ్ ది బాయ్ రిలీజ్డ్ బై మ్యాట్రిమోనీ 50 అమౌంట్. ఇక్కడ ఒక 25 years అబ్బాయి ఏం చేశాడంటే ఒక చోటకి, ఒక టౌన్కి వెళ్ళి అక్కడ ఉద్యోగం చేసుకుంటున్నాడు. తల్లిదండ్రులకు దూరంగా ఉండి ఉద్యోగం చేసుకుంటా ఉంటే ఆ ఆఫీసులో ఒక నియర్లీ 50 years అబౌవ్ ఉన్నటువంటి ఒక ఆమెతో, ఆవిడ విడో అనమాట, భర్త లేడు పాపం ఆవిడకి, ఆవిడ కూడా జాబ్ చేసుకుంటుంది. ఆవిడని ఇతను ప్రేమిస్తూ ఉంటాడు అనమాట. మ్యాట్రిమోనీలో మీకు ఆదర్శ భావాలు అనేవి ఉంటాయన్నమాట. అవి ఆదర్శ భావాలు కాదనేది మనం జాగ్రత్తగా అనలైజ్ చేయాలి తప్పించంటే వీడి యొక్క ఆలోచన సరళి ఎలా ఉంటుందంటే మ్యాట్రిమోనీలో ఇప్పుడు అందరూ వెళ్ళే రూట్లో వీడాడు. అంటే ఉదాహరణకి ఒక వీడియో ఉందనుకోండి, వీడి ఆలోచన ఎలా ఉంటుందంటే అందరూ కూడా ఈ సమాజంలో అందరూ కూడా వాళ్ళ యొక్క స్వార్థపూరితంగా ఉంటారు, వాళ్ళకి కావాల్సినటువంటి వ్యవహారాలన్నీ చేసుకుంటూ ఉంటారు. కానీ ఆవిడ 50 సంవత్సరాలు ఉన్నాయి, ఆవిడకి 50 సంవత్సరాలు ఆవిడ వేళ ఆవిడ యొక్క ఆ కుటుంబం కోసం చాలా కష్టపడుతూ ఉంది, భర్త లేడు. అందువల్ల ఆవిడని పెళ్లి చేసుకుని ఆవిడ ఉద్ధరిస్తే ఈ జీవితానికి ఇంతకంటే ఏం కావాలి అన్నటువంటి ఒక రకమైనటువంటి భావాలు వీళ్ళలో కనిపిస్తూ ఉంటాయి. ఎవరిలో కనిపిస్తూ ఉంటాయి? మ్యాట్రిమోనీలో కనిపిస్తూ ఉంటాయి. అంచేతే బాగా రిచెస్ట్ గర్ల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో పనిచేసేటువంటి ఆ సర్వెంట్స్ని కానీ, లేకపోతే ఇంకొక రకంగా వీళ్ళ దృష్టిలో పడినటువంటి బాగా బాధల్లో ఉన్న వాళ్ళని కానీ వీళ్ళు వివాహం చేసుకోవటం అనేది. అంతేకాకుండా ఇంకోటి చూస్తూ ఉంటాం, మనం ఏజ్ రీత్యా మనం ఒక్కొక్కసారి సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం, పేపర్లోను, టీవీలోను, న్యూస్లోనే చూస్తూ ఉంటాం. అతను చూస్తేనేమో 80 సంవత్సరాలు ఉంటాయి, ఈ అమ్మాయి చూస్తేనేమో 40 సంవత్సరాలు ఉంటాయి, లేకపోతే 30 సంవత్సరాలు ఉంటాయి. అంటే ఏజ్ గ్యాప్ చూస్తుంటే ఎలా ఉంటుందంటే తాతామనవరాల్లో ఉంటారనమాట. ఈ అమ్మాయి వెళ్ళి అతన్ని వివాహం చేసుకుంటుంది. దానికి కారణం ఏంటంటే అతనిలో ఒక గొప్ప క్యారెక్టరిస్టిక్ లక్షణం ఏదో ఒక మంచిది ఉంది. ఆ ఒక్క సింగిల్ దాన్ని పట్టుకుని వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ప్రేమలో పడతారన్నమాట. పడి వాళ్ళని వివాహం చేసుకోవటం, తర్వాత ఏవో ఉంటాయి వాళ్ళ పడే పాటలు ఏవో ఉంటాయి అనుకోండి, ఆ రిలీజ్ అయ్యడానికి వాళ్ళు ఆ బంధంలో చిక్కుపోతారు అనమాట. ఇంకా అక్కడి నుంచి బయటపడడానికి అవతల జీవితం అంతా కూడా ఇంకా ఈ విచారంగానే నడుస్తూ ఉంటుంది అన్నమాట. ఏంటంటే ఈ తీసుకున్నటువంటి రాంగ్ స్టెప్ వాళ్ళనమాట. అందువల్ల ఈ మిస్ప్లేస్డ్ ఎఫెక్షన్స్ అనేవి ఎక్కడైతే ఉంటాయో మనకి అక్కడ మ్యాట్రిమోనీ బాగా గుర్తుపెట్టుకోవాలి. మ్యాట్రిమోనీ బాగా గుర్తుపెట్టుకోవాలి. అందులో పడి ఇంకా అవే గుర్తొచ్చి రాత్రులు పగలు ఏడవటం చేయటం, అక్కడి నుంచి తలనొప్పి తెచ్చిపెట్టుకోవటం, ఆ తర్వాత అది కాస్త రిలీజ్ అయిన తర్వాత మరలా బాధపడటం, అందులో చిక్కుపోవటం, ఇవన్నీ కూడా మనకి మ్యాట్రిమోనీలో కనిపిస్తూ ఉంటాయి. అంచేత మ్యాట్రిమోనీ అనేది అంత గొప్ప మందు. ఏదో చెప్పాను నేను ఏంటంటే అబ్బాయికి ఎంత చెప్పినా వినేవాడు కాదు. పేరెంట్స్ చాలా గోల. ఎందుకంటే వాళ్ళు చాలా మంచి ఫ్యామిలీ. రెండోది ఏంటంటే మరి ఆ పిల్లడికి మంచి మా అమ్మాయిని చేసి వాళ్ళు ఒక సాంప్రదాయంగా వెళ్ళాలని ఒక ఆలోచనలో ఉంటారు. ఈ కుర్రాడు ఏం చేశాడంటే ఒక 50 years ఉన్నటువంటి ఇంకొక ఆవిడని పెళ్లి చేసుకుంటానంటాం, ఆవిడతోనే ఉంటానంటాం. తర్వాత దానికి రీజన్స్ ఎలాంటి కారణాలు చెప్పడం అనమాట. ఆవిడ చాలా ఒంటరి మహిళ. అంతే మనం ఏంటంటే ఆవిడ చాలా ఇబ్బందుల్లో ఉంది. ఆ ఇబ్బందుల్లో ఉన్న ఆవిడని ఇలా ఆదుకోవడం తప్ప నాన్న అడిగితే ఏం సమాధానం చెప్తాడు డాడీ? కానీ అలాంటి రీజనింగ్తో వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. తర్వాత ఏమవుతుందంటే రిలీజ్ అయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ తలనొప్పులు వచ్చి పడతాయి. ఆ తలనొప్పులతో జీవితం అంతా కూడా చాలా ఘోరంగా ఉంటుంది అనమాట. అందువల్ల ఏంటంటే అలాంటి కండిషన్స్లో మనం మ్యాట్రిమోనీ అనే మందుని ఏంటంటే మనం 200, 1 ml, 10 ml కాదు, డైరెక్ట్గా మీరు 50 ml ఒక డోసే. 50 ml ఒక డోస్ వేసిన తర్వాత ఆ ఒక్క డోస్ అలా వదిలేస్తే మీరు వాళ్ళు మ్యాట్రిమోనీ అనేది ఏంటంటే చాలా డీప్గా లోతుగా వెళ్ళిపోయి వాళ్ళలో ఉన్నటువంటి ఈ మొత్తం ఏదైతే ఇబ్బంది ఉందో, మానసికంగా శారీరకంగా ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటిని కూడా సెటరేట్ చేసి ఒక ఆరోగ్యవంతమైనటువంటి మనిషిగా తీర్చిదిద్దేటువంటి బాధ్యత మ్యాట్రిమోనీ తీసుకుంటుంది అనమాట. తర్వాత వాళ్ళకి రియలైజేషన్ వస్తుంది. రియలైజేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళా అయ్యో ఇలాంటి ఫూలిష్ పనులు నేను చేశానంటే
ఇంత ఎలా బిహేవ్ చేశాననే భావం గల వాళ్ళు క్రియేట్ అవుతా ఉంటుంది. అందువల్ల నాటుమూరి యొక్క గొప్పతనం అనేది చాలా మనం అసలు దాన్ని మనం వెలకట్లేనటువంటిది అనమాట. షీ ఫాల్స్ ఇన్ లవ్ విత్ ఏ కోచ్ మ్యాన్, షీ నోస్ దట్ షీ ఈజ్ అన్వైజ్. అంటే ఇక్కడ కూడా ఏంటంటే ఒక వ్యక్తిలో కనుక ఏదైనా ఒక మంచి లక్షణం ఉందంటే ఆ ఒక్క లక్షణాన్ని చూసి నాటుమూరి వాళ్ళు వాళ్ళతో లవ్లో పడతారు అనమాట. అది ముఖ్యంగా ఏంటంటే ఒక హెయిర్ స్టైల్ కావచ్చు, అంటే అంతంత చిన్న విషయాలకి ఇలా జరుగుతుందా అంటే నిజంగా జరుగుతుంది కూడా. వాళ్ళ యొక్క నడక తీరు కావచ్చు, లేకపోతే వాళ్ళు ఏదైనా ఆర్టిస్టిక్ లక్షణం ఏదైనా ఉండొచ్చు, లేకపోతే ఒక ఆర్ట్ ఉండొచ్చు వాళ్ళు. ఇలాంటి ఒక సింగిల్ కోణంలోంచి వీళ్ళు వాళ్ళతో లవ్లో పడటం అనేది మనకి టీనేజర్స్ లో మనం గమనిస్తూ ఉంటాం. అటువంటి వాళ్ళు కనుక మీరు అలాంటి కేసులు మీ దగ్గరికి వచ్చినట్టయితే బెటర్ టు స్టార్ట్ విత్ ఏ సింగిల్ డోస్ ఆఫ్ నాటమోర్ 50 ml. నాటమోర్ 50 ml కనుక ఒక సింగిల్ డోస్ ఇచ్చి అలా వదిలేసినట్లయితే వాళ్ళు మార్పు వచ్చి రియలైజేషన్ వస్తుంది, డెఫినెట్ గా వస్తుంది. చెప్తున్నాడు చూడండి ఇక్కడ, ఇన్ కేసెస్ ఆఫ్ దిస్ కైండ్ నాటమోర్ విల్ టర్న్ హెర్ మైండ్ ఇన్ టు ది ఆర్డర్ అండ్ దెన్ దే విల్ రియలైజ్. చూసారా, అలాంటి కండిషన్స్ లో కనుక ఇంబ్యాలెన్స్డ్ లవ్ ఉన్నటువంటి వ్యవహారాల్లో కనుక మీరు నాటమోర్ కనుక వేసినట్టయితే అది వాళ్ళ మానసిక లక్షణాలన్నింటినీ కూడా ఒక ఆర్డర్లో పెట్టి వాళ్ళని సెటరేట్ చేసి వాళ్ళు ఏంటంటే రియలైజేషన్ తీసుకొచ్చి ఒక హెల్దీ మ్యాన్ ఏ రకంగా ఆలోచిస్తాడో అలాంటి ఆలోచనలు పుట్టించినటువంటి స్వభావం మనకి నాటమోర్లో ఉంటుందన్నమాట. అంచేత అటువంటి గొప్ప అద్భుతమైనటువంటి ఔషధం మీకు నాటమోర్ అనమాట. ఇలాంటి సిచ్యువేషన్స్ మనలో, మన సరౌండింగ్స్ లో, మన సొసైటీలో చాలా కనిపిస్తూ ఉంటాయి. ఆ కనిపించినప్పుడు వాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు కనుక వాళ్ళు మీరు ఇలాంటి మందులు ఇచ్చినట్టయితే మీకు వాళ్ళు అద్భుతమైనటువంటి మళ్ళా మార్పు అనేది రావటం గమనిస్తూ ఉంటాం. వన్ హోమియోపతి డాక్టర్ టోల్డ్ మీ ఇయర్స్ అగో, కొన్నాళ్ళ క్రితం నాకు హోమియోపతి డాక్టర్ గారు చెప్పారనమాట. చెప్తాను. ఏ గర్ల్ ఆఫ్ రిచ్ ఫ్యామిలీ ఫెల్ ఇన్ లవ్ విత్ ఏ సర్వెంట్ మేడ్ సన్. చాలా బాగా డబ్బు ఉన్నటువంటి కుటుంబంలో వాళ్ళ అమ్మాయి ఏం చేసిందంటే వాళ్ళ ఇంట్లో పనిచేసేటువంటి సర్వెంట్ మేడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మని తీసుకెళ్ళినాక వస్తూ ఉంటారు అమ్మానుని, అబ్బాయితో బాగా ఈ ప్రాంలో పడింది అనమాట. షీ డిసైడెడ్ టు మ్యారీ హిమ్. ఇందా చెప్పాను కదా, దానికి రీజన్ చెప్తాను. అతన్నే పెళ్లి చేసుకుంటానని. ఫర్ దట్ షీ సెడ్ సో మెనీ రీజన్స్. అందువల్ల దానికి కారణాలు చెప్తూ ఉంటారు వీళ్ళు. ఎలా అంటే మీకు ఈ నాటమోర్లో ఎలా ఉంటుందంటే చాలా అద్భుతమైన రీజనింగ్ ఉంటుంది అనమాట. మనం ఇందా చెప్పుకున్నాం కదా, వాటిని ఆదర్శ భావాలని చెప్తారు వాళ్ళు. వాళ్ళ దాంట్లో ఉంటే ఆదర్శ భావాలు ఎలా అంటే ఇప్పుడు మనకి సీతారామయ్య గారి మనవరాలను సినిమా వచ్చింది, మీరు గమనించారు లేదు? సీతారామయ్య గారి మనవరాలు అనే సినిమా వచ్చింది. దాంట్లో మీకు మీనా క్యారెక్టర్ ఉంటుంది అనమాట. మీనా ఏంటంటే వాళ్ళ ఇంట్లో పనిచేసేటువంటి ఆ వ్యక్తిని, ఆ వెంకటేష్ క్యారెక్టర్, అది అతన్ని వివాహం చేసుకుంటుంది అనమాట. అంటే అది నాటమోర్ క్యారెక్టర్. అంటే సినిమా చాలా కాలం చూస్తుంది, చంటి సినిమా. అది ఆ మీనా క్యారెక్టర్ ఏంటంటే అక్కడ నాటమోర్ అనమాట. అందువల్ల మీకు అందులో ఏమైందంటే అక్కడ వీళ్ళు ఏం చెప్తారంటే, అమ్మ ఇది నువ్వు కరెక్ట్ కాదు కదా, మరి ఇక్కడ నువ్వు చేసే పని, నువ్వు బాగా చదువుకున్నావు, ఇక్కడ చదువుతో సంబంధం ఉండదండి, మనం బయట చూస్తూ ఉంటాం. అంటే మీలాంటి హోమియోపతి డాక్టర్ దగ్గరికి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ భావాలు ముందు చెప్తారు పెళ్ళి అవ్వకుండా. చెప్పినప్పుడు కనుక మీరు కనుక నాటమోర్ 50 ml వేస్తే వాళ్ళు ఆ విషయం అక్కడతో వదిలేసి రియలైజ్ అయ్యి అయ్యో ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి నాకేంటని అనిపించి దానికి బలమైనటువంటి దృక్పథం తోడయ్యి వాళ్ళు బాగా సెటిల్మెంట్ వైపు బాగా అడుగులేసి తర్వాత బాగా సెటిల్ అవుతారు అనమాట. కానీ మనం నాటమోర్ అక్కడ వేయకపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఇంకొక దాంట్లో ఏ రకమైనటువంటి మందు లేదు ఇలాంటి సిచ్యువేషన్స్ లో. అటువంటి వాళ్ళు ఏమవుతారంటే ముందు దిగుతారు, తర్వాత మీకు తెలిసిందే అన్ని కూడా ఇబ్బందులు పాలవుతారు. ఆ జీవితాంతం అంతా కూడా ఇంకా తలనొప్పిగానే ఉంటుంది. అంతే నాటమోర్లో తలనొప్పులు కారణం ఇదే చెప్పాను మీకు. అందువల్ల ఇక్కడ ఆ అమ్మాయి ఆ సర్వెంట్ మేట్స్ అంతా ఈ ప్రాంలో పడినప్పుడు ఇంట్లో వాళ్ళు అందరూ చెప్తే అప్పుడు ఎవరో చెప్పారట హోమియోపతిలో మందు ఉంటుంది, అంతే పలానా డాక్టర్ గారిని కలవండి అని చెప్తే అప్పుడు మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళారనమాట. వెళ్తే ఆయన ఏం చేశారంటే చెప్పాడు అనమాట, నాటమోర్ 50 ml వేశారట. నాటమోర్ 50 ml ఒక డోసు వేసిన తర్వాత ఆ అమ్మాయిలో మార్పు వచ్చి తర్వాత ఏంటంటే ఇంకా అంత ప్రెజర్ తీసుకురాకపోవటం, కొద్ది రియలైజేషన్ అవ్వటం, మళ్ళా కొద్దిగా అటు ఇటు ఉంటుంది మైండ్. కానీ అలా రాను మా అమ్మాయి ఆ విషయాన్ని మర్చిపోవడం జరిగింది అనమాట. అందువల్ల ఏంటంటే అలాంటి కండిషన్స్ లో మనం ఇగ్నిషియల్ ఎలాంటి రెమెడీస్ కాకుండా మనం ఏం చేయాలి, నాటమోర్ అనేది వేయాలన్నమాట. అంచేది వీళ్ళు చెప్పే రీజనింగ్ ఎలా ఉంటుందంటే, నానా మన దగ్గర బోర్డు ఆస్తి ఉంది, మన హోదా ఉంది, అలాంటి వాళ్ళు కనుక మనం ఇలా చేసినట్టయితే వాళ్ళకు కూడా మనం లిఫ్ట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం కదా, అలాంటి రీజన్స్ అన్ని కూడా వీళ్ళు చెప్తా ఉంటారు.
అంటే వాళ్ళు చేసే పనిని మనసు కాస్త ఒక రకమైనటువంటి బలమైన కారణాలతో ఎంకరేజ్ చేసుకుంటాం అనమాట. అందువల్ల ఆ చేసుకోవడం అనేది రియలిస్టిక్ గా ఉందా లేదన్న దానికి మనం నేట్రమూర్ ఇస్తేనే వాళ్ళలో మార్పు వస్తుంది తప్ప, మీరు ఎన్ని కారణాలు చెప్పినా, ఎన్ని సైకలాజికల్ కౌన్సిలింగ్లు ఇప్పించినా వాళ్ళు ఇంత మాత్రం కూడా వాళ్ళు మార్పు రాకపోవడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే నేట్రమూరు అంత అద్భుతంగా పనిచేసి వాళ్ళ మైండ్ సెటప్ను కాస్త ఒక ఆర్డర్లో పెట్టి వాళ్ళకి హెల్దీ ఆలోచనలు వచ్చేటట్టు చేస్తున్నాం అనమాట. అందువల్ల సార్ ఒక డౌట్ సార్. సార్ ఇప్పుడు ఇట్నే యంగ్ ఏజ్ లో 17 to 18 నుండి కమ్యూనిజం వైపు మళ్ళీ వాళ్ళు ఈ గాడ్. హలో సార్. సార్ చెప్పండి. యంగ్ ఏజ్ లో ఉండి 17 to 18 ఇయర్స్ కమ్యూనిజం వైపు మళ్ళీ వాళ్ళు అదే వయసులో గాడ్ మ్యాన్స్ కల్కి భగవాన్ అని వాళ్ళ ట్రాప్ లో పడిపోయి వెళ్ళే వాళ్ళకి కూడా నేట్రమూర్ వేయచ్చా? సాధారణంగా అదే పడుతుంది సార్ అక్కడ. అంటే అక్కడ మనం చెప్పుకుంటున్నాం కదా మిస్ప్లేస్డ్ ఎఫెక్షన్స్ అని చెప్పుకుంటున్నాం కదా. సాధారణంగా ఏంటంటే అంటే మనకి ఈ రకమైనటువంటి ఆదర్శ భావాలనే పేరుతో మనకి ఏమవుతుందంటే వీళ్ళకి కొద్దిగా రాంగ్ ట్రాక్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. అది మ్యాక్సిమం మీకు నేట్రమూర్ అనేది దాంట్లో బాగా ఇండికేట్ అవుతుంది. మ్యాక్సిమం అంతే. ఇంకా అక్కడ ఏంటంటే ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తాను. ఎలా అంటే నేట్రమూర్ వాడికి మిస్ప్లేస్డ్ ఎఫెక్షన్స్ ఉంటాయని చెప్తాం. మ్యాష్ గారు క్యాసెట్ లో కూడా చెప్పారు. పక్క ఆవిడంటే ఎవరో ఒక ఆవిడ వీడియో ఉందంట. ఒక ఆవిడ వీడియో ఉంటే వీళ్ళు అంటాడట ఏమని, అమ్మ ఆవిడని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా, నాకు చాలా బాధేస్తుంది అంటున్నాడట. అంటుంటే దాని అర్థం ఏంటి అక్కడ అంటే వీడు పని ఏంటో చూసుకోకుండా దృష్టి అంతా ఆవిడ మీద పెడుతున్నాడు అనమాట. పెట్టి వాళ్ళు ఏదో బాధ పెట్టేస్తున్నట్టు ఆవిడ ఏదో బాధలు అనుభవిస్తున్నట్టు వీడు ఆవిడ ఏదో రకంగా సపోర్ట్ చేసి ఆవిడలో ఒక రకమైనటువంటి ఆ ఎంకరేజ్మెంట్ ఇచ్చి ఆవిడ ఏదో ఉద్ధరించాలనే భావం ఇలాంటివి ఉంటాయన్నమాట. ఈ నేట్రమూర్లోనే ఇంకొక లక్షణం కూడా ఉంటుంది. వీడు ఇంట్లో వీళ్ళ అమ్మని నాన్నని సరిగ్గా చూడడు. వీడు ఏం చేస్తాడంటే అనాథాశ్రమాలకు డబ్బులు వేస్తూ ఉంటాడు. చూడండి బాగా ఇక్కడ అనలైజ్ చేసుకోండి. ఇక్కడ అంతా కూడా ఏంటంటే ఎఫెక్షన్స్ అన్ని కూడా మిస్ప్లేస్ అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఉదాహరణకి ఒక అక్క ఉందనుకోండి, అక్క వాళ్ళ చెల్లెలు సరిగా పట్టించుకోకుండా బయట వాళ్ళ పిల్లలతో ఆడుకోవటం, బయట వాళ్ళ పిల్లల మీద ఉండటం, ఆ బయట వాళ్ళ పిల్లల్ని బాగా ఆప్యాయతగా చూడటం, ఏదైనా చాక్లెట్స్ ఉంటే వాళ్ళు పట్టుకెళ్ళి ఇవ్వటం, ఇలాంటివి పిల్లలప్పటి నుంచి కూడా మనకి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అదేగా పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఏంటంటే వాళ్ళు తల్లిదండ్రులు బాగా ముసలాళ్ళు అయినప్పుడు కూడా వాళ్ళని సరిగా పట్టించుకోకుండా వాళ్ళని చూడకుండా మిగతా వాళ్ళు అంటే చాలా ఎఫెక్షనేట్ గా చూస్తూ ఉంటాం. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఎఫెక్షన్స్ అనేవి మిస్ప్లేస్ అయ్యాయి అనమాట. ఆ రకమైనటువంటి భావాలు ఎవరిలో అయితే ఉంటాయి మనకి నేట్రమూర్. అంటే నేట్రమూర్ అనేది మీకు ఇందాక మీరు చెప్పినట్టు ఏంటంటే ఈ రకమైనటువంటి మనసు అంతా కూడా బ్యాలెన్స్ తప్పడం అనేది మనకు బాగా నేట్రమూర్లో ఉంటుంది. కానీ అదొక్కటే కాదు, మిగతా లక్షణాలన్నింటినీ కూడా పరిగణలో తీసుకోవాలి. మిగతా లక్షణాలు ఏమున్నాయన్నది మనం చెప్పుకుంటూ ఉంటాం. అంచేత వాటన్నింటినీ పరిగణలో తీసుకుని మేము నేట్రమూర్ కనుక హైపోటెన్సీలో కనుక ఒక డోస్ చేసినట్టయితే వాళ్ళు ఈ రియలైజేషన్ అనేది వస్తుంది. దానివల్ల ఏంటంటే మళ్ళీ వాళ్ళు ఒక గాడిలో పట్టడం అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ హిస్టీరికల్ గర్ల్స్ అనమాట. హిస్టీరికల్ గర్ల్స్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, మూడీగా ఉంటారనమాట. వీళ్ళు మూడీగా ఉండి అప్పటికే నవ్వటం, అప్పటికే ఆడవటం, ఏదైనా పని చెప్తే చేయటం, తర్వాత ఏమో ఒక్కొక్కసారి వ్యతిరేకించటం, చాలా ఈ మూడీ నేచర్ అనేది మనకి నేట్రమూర్లో కనిపిస్తూ ఉంటుంది. ఇన్ దిస్ మెంటల్ స్టేజ్ ఇగ్నీషియా హెల్ప్స్ టెంపరరీ బట్ డస్ నాట్ క్యూర్. ఇన్ క్రానిక్ నేట్రమూర్ షుడ్ బి గివెన్. ఇలాంటి కండిషన్స్ లో మనకి ఇగ్నీషియా లక్షణాలు కనిపించినప్పటికీ కూడా అలాంటి సిచ్యువేషన్లు ఏంటంటే మనకి ఇగ్నీషియా అనేది టెంపరీగా హెల్ప్ చేస్తుంది తప్ప పర్మనెంట్ గా ఆ వ్యక్తిలో పూర్తిగా మనకి నివారణ తీసుకురాలేదన్నమాట. అందువల్ల అలాంటి సిచ్యువేషన్ లో మీరు ఏం చేస్తారంటే నేట్రమూర్ వేసినట్టయితే ఆ నేట్రమూర్ కాస్త మీకు పర్మనెంట్ గా హోల్డ్ చేసి మొత్తం ఎకానమీ అంతా మార్చేస్తుంది అనమాట. అంచేత నేట్రమూర్ యొక్క గొప్పతనం అదనమాట అండి. నెక్స్ట్ పాయింట్, దే desire టు బి బ్యూటిఫుల్ ఇన్ సొసైటీ. ఫర్ దట్ కాన్స్టెంట్లీ దే కూంబింగ్ హై. Applies face creams, frequently visit beauty parlors, but their skin may not cooperate them. అంటే మనకేంటంటే నేట్రమూర్లో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి టీనేజర్స్ లో కానీ పెద్దవాళ్ళలో కానీ మనం చూస్తూ ఉంటాం. అతమాన తల దూకుంటూ ఉంటాడు అనమాట అండి. ఇలాంటి వాడికి 80 సంవత్సరాలు 70 సంవత్సరాలు వచ్చిన తర్వాత తల దూకుంటాం అటువంటిది. అలాగే ఇక్కడ చిన్న చిన్న మచ్చలు వస్తూ ఉంటాయి, పిగ్మెంటేషన్ అవ్వటం, అత్తమాన క్రీమ్స్ అడుగుతూ ఉంటాం. మ్యాష్ గారు చెప్పారు, మనకు శాస్త్రి గారు ఒకసారి ఇదే టాపిక్ వస్తే చెప్పారు. ఇలాగా కొంతమంది ముసలాళ్ళు 80 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏం చెప్తారంటే నాకు జుట్టు ఊడిపోతుందండి. అంటే వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ ఉన్నాయి, ఆల్రెడీ నల్లపోతున్నారు, మోకాళ్ళు అరిగిపోయి, జాయింట్ పెయిన్స్ ఉన్నాయి, వంగి నడుస్తున్నారు. ఇంకా మహా అయితే బతికితే ఒక 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు బతుకుతారు.
కానీ వీళ్ళకి ఏంటంటే డాక్టర్ దగ్గరికి ఎందుకు వచ్చారంటే హెయిర్ ఊడిపోతుందంటండి, వాళ్ళకి జుట్టు ఊడిపోతుందంట. అందువల్ల మనం ఏంటంటే వాళ్ళకి ముందు ఈ మోకాళ్ళ నొప్పుల కంటే కూడా జుట్టు ఊడటం తగ్గడానికే మందు అడుగుతారు. అంతే మ్యాష్ గారు అన్నది ఏంటంటే వాడికి ఆ అలాంటి వయసులో కూడా ఇలాంటి భావాలు ఉన్నాయంటే నేట్రమూరయ్య, ముందు నువ్వు నేట్రమూర్ కనుక ఇచ్చినట్టయితే ముందు ఆ బెంగ తగ్గుతుందని చెప్పారనమాట. అంచేత కొంతమంది బ్యూటీ మీద చాలా దృష్టి పెడతా ఉంటారు. ఇంకా అత్తమాను రోజు చూస్తూ ఉంటాం మన పిల్లల వాళ్ళు పెద్దలు, మన కుర్రల్లో కూడా ఉంటారు ఇవి. దీంట్లో కాలేజీకి వెళ్ళినప్పుడు కూడా ఒక పాకెట్లో నమ్మో దువ్వెనెడతాడు, ఒక దాంట్లో నమ్మో కొద్దిగా పౌడరు, ఒక పాకెట్లో నమ్మో కొద్దిగా స్నో పెట్టుకుంటాడు అనమాట. ఫేస్ క్రీమ్ పెట్టుకుని అక్కడ సైకిల్ స్టాండ్ లో సైకిల్ కాస్త పార్కింగ్ చేసి ఒకసారి ఆ ఫేస్ క్రీమ్ రాసుకుని ఆ తర్వాత పౌడర్ అప్లై చేసుకుని దూకుని అప్పుడు వెళ్తా ఉంటాడు అనమాట. ఈ రకమైనటువంటి కొద్దిగా అందంగా ఉండాలి ఇలాంటి భావాలన్నీ కూడా మనకి నేట్రమూర్లో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అందువల్లే మనకి ఏంటంటే ఈ మనకి ఇవన్నీ కూడా మనం చూసేటప్పుడు ఆ సమాధుల్లో మనం చూసేటప్పుడు వెళ్తున్నప్పుడు కూడా గమనిస్తూ ఉంటాం. అప్పుడు మనం అనుకుంటాం అనమాట, చూడగానే ఎక్స్టర్నల్ గా ఈజ్ నేట్రమూర్ అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. అందువల్ల ఇట్ ఈస్ గుడ్ రెమెడీ ఇన్ హెయిర్ ఫాలింగ్. ఇది హెయిర్ ఫాలింగ్ లో కూడా చాలా అద్భుతమైనటువంటి మందు నేట్రమూర్. అది మనం ఈ నేట్రమూర్ తో పాటు ఏంటంటే మన హెయిర్ ఫాలింగ్ లో బాగా వాడే మందులు నక్స్వామ్కా ఒకటి, ఎపార్సాల్ప్ ఒకటి, బ్యాసిల్నవ్ ఒకటి. ఈ మందులు కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నక్స్వామ్కాలో కూడా ముఖ్యంగా ఎలోపతిక్ మెడిసిన్స్ బాగా వాడటం వల్ల వీళ్ళు హెయిర్ ఫాలింగ్ వచ్చేస్తూ ఉంటుంది. రెండోది హెపార్సల్ప్ లో ఏమవుతుందంటే కుదులతో సహా ఊడిపోతూ ఉంటుంది అనమాట. ఆ హెపార్సల్ప్ కుదులతో సహా ఊడిపోతూ ఉంటుంది. హెపార్సల్ప్ అనేది చిల్లీ పేషెంట్. మీరు అవన్నీ చూసుకుని లక్షణాలు చూసుకుని హెపార్సల్ప్ కనుక ఒక చాలా కాలం నుంచి క్రానిక్ గా ఉంటుంది కాబట్టి వర్ణంలో కనుక ఒక డోస్ వేసినట్టయితే ఈ సింగిల్ డోస్తోనే మీకు హెయిర్ ఫాలింగ్ అంతా మొత్తం ఆగిపోతుంది. అలాగే బ్యాసిల్నవ్ ఒకటి, బ్యాసిల్నవ్ చుబర్క్లార్మైజం లో బాగా పనిచేస్తూ ఉంటుంది. ఈ చుబర్క్లార్మైజం ఉన్న వాళ్ళు హెయిర్ ఫాలింగ్ కానీ లేకపోతే మనకి ఇవి వస్తూ ఉంటాయి. దాన్ని ఏమంటే ప్యాచెస్ గా పేనుకురుకుడు అని చెప్తా ఉంటాం అనమాట. ఆ పేనుకురుకుడు ఇలాంటివి వచ్చినప్పుడు మనకి నక్స్వామ్గా పనిచేస్తుంది, బ్యాసిల్నవ్ పనిచేస్తుంది. నక్స్వామ్గా అనేది ఏంటంటే ఓవర్ డ్రగ్గింగ్ వల్ల కనుక ఇవి వచ్చినట్టయితే నక్స్వామ్గా పనిచేస్తుంది. అలా కాకుండా మయాజమాటిక్ గా కనుక వచ్చినట్టయితే మనకి బ్యాసిల్నవ్ ఐర్బడెన్స్ లో కనుక ఒక డోస్ వేసినట్టయితే చాలా అద్భుతంగా ఆ హెయిర్ ఫాలింగ్ కాస్త ఆగిపోతుంది అనమాట. సో దట్ ఈస్ అబౌట్ ది హెయిర్ ఫాలింగ్ అనమాట. రెండోది గ్రీజినెస్ అండ్ స్కాల్ప్. నేట్రమూర్ లో ముందు చెప్పుకుంటాం అనమాట. ఫిజికల్ లోకి వచ్చేసరికి ఎప్పుడు జిడ్డుగా ఉంటుంది అనమాట. ముఖం అంతా జిడ్డుగా ఉంటుంది, తలంతా జిడ్డుగా ఉంటుంది, ఆయిలీగా ఉంటుంది. అతమాను కడుక్కుంటా ఉంటాడు, కానీ మరలా ఏమవుతుంది, ఎన్నిసార్లు ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు కూడా అతమాను ఆ ఫేస్ అంతా గ్రీజీగా పెట్టేస్తా ఉంటుంది. కానీ వీడికి చాలా బ్యూటీగా ఉండాలనేటువంటి తపన మాత్రం నేట్రమూర్ లో బాగుంటుంది అనమాట. అందువల్ల కండిషన్ లో మీరు నేట్రమూర్ కనుక ఇచ్చినట్టయితే వాళ్ళు ఆ రకమైనటువంటి భావం పోతుంది అనమాట. ముందు దాని మీద కాన్సెప్ట్ కాస్త రిలీజ్ అవుతాడు. అక్కడి నుంచి వాడికి ఆ బెంగ తగ్గి మీకు అత్తమాను దీని గురించి స్ట్రెస్ చేయడం అనేది తగ్గిపోతుంది అనమాట. ఎవర్షన్ టు బ్రెడ్, ఫ్యాట్ అండ్ వైన్. నేట్రమూర్ వాడికి బ్రెడ్ అంటే అసలు ఇష్టం ఉండదు, బాగా గుర్తుపెట్టుకోండి. నేట్రమూర్ వాడికి బ్రెడ్ ఇష్టం ఉండదు, ఫ్యాట్ అంటే ఈ కొవ్వు పదార్థాలు ఏవి ఇష్టం ఉండదు, వైన్ కూడా ఇష్టం ఉండదు. కంప్లైంట్స్ కమాన్ వార్మ్ రూమ్. నేట్రమూర్ లో చల్లదనం అంటే చాలా ఇష్టం, బాగా గుర్తుపెట్టుకోవాలి. నేట్రమూర్ అంచేతే నేట్రమూర్ ఎండలోకి వెళ్తే బాగా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాడు, ఎండ పడదు వీడికి. అలాగని వేడి పడదు, ఇంట్లో ఉన్నా సరే వేడి వాతావరణం అసలు వీడు తట్టుకోలేడు. ద మెంటల్ కంప్లైంట్స్ కమాన్ వార్మ్ రూమ్. ఆ వేడిగా ఉన్నటువంటి గదిలో ఉన్నట్టయితే ఈ మానసికంగా ఉన్నటువంటి లక్షణాలన్నీ వచ్చేస్తాయి. గ్రీపు, విచారం, దుఃఖం ఇవన్నీ వచ్చేస్తాయి అనమాట. అలాగే వార్మ్ హౌస్, వేడిగా ఉన్నటువంటి ఇంట్లో ఉన్నా సరే అలా వచ్చేస్తాయి అనమాట. నేట్రమూర్ డిజైర్స్ ఓపెన్ అయ్యాయి. నేట్రమూర్ వాడికి ఏంటంటే డిజైర్స్ ఓపెన్ అయ్యారు అనమాట. వాడికి ఆ ఆరు బయట కావాలంటే చాలా ఇష్టపడతా ఉంటాడు. దానివల్ల చాలా కంప్లైంట్స్ ఉపశమనంగా ఉంటాయి అనమాట. మెంటల్ కంప్లైంట్స్ ఆర్ ఎమిలరేటెడ్ ఇన్ ఓపెన్ ఎయిర్. ఈ విచారం, దుఃఖం ఇవన్నీ ఉన్నాయి చూస్తారా, వీడు కాస్త ఆరుబయట గాల్లోకి వెళ్ళి హాయిగా కూర్చుంటే ఇవన్నీ కూడా ఉపశమనించి హాయిగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎగరోటెడ్ బై గెటింగ్ హీటెడ్. వేడి వాతావరణం వల్ల నేట్రమూర్ వాడికి అసలు బాగోదు అనమాట, హెల్త్ బాగాలేనట్టు అనిపిస్తా ఉంటుంది. ఇకపోతే వాడు ఎలా ఉంటాడంటే ద ఫేస్ ఈజ్ సిక్లీ లుకింగ్. నేట్రమూర్ వాళ్ళు సిక్లీ లుకింగ్ అనమాట. అంటే చూడటానికి చాలా రోగగ్రస్తుడైనట్టు కనిపిస్తూ ఉంటాడు నేట్రమూర్ వాడు, సిక్లీ. తర్వాత రెండోది ఏంటంటే గ్రీజీ అంటే ఎప్పుడు కూడా ఫేస్ అంతా ఆయిలీగా ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోవాలి. నేట్రమూర్ వరకు ఎక్కువ ముఖం అంతా జిడ్డు పట్టేస్తూ ఉంటుంది, తల అంతా జిడ్డు పట్టేస్తూ ఉంటుంది. అంచేత తరచు ఎన్నిసార్లు తల స్నానాలు చేసినప్పుడు కూడా మరలా వీడికి మర్నాడికి మళ్ళా
గ్రీజీగా ఆయిలీగా ఉంటుంది, ఆయిలీ ఫేస్ అనమాట. ఆయిలీ ఫేస్ అని ఏదైతే చెప్తుంటామో మనం అక్కడ నాటుమూరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆయిలీ ఫేస్, గ్రీజీ, ఇలాగా ఒక టచ్చి పెట్టుకుని లా తుడుచుకుంటే ఇదంతా కూడా ఆయిలీగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ షైనీ, ఏదో కాస్త మెరుస్తున్నట్టు ఉంటుంది అనమాట ఆయిలీ ఫేస్ వాళ్ళు. శాలో, బాగా ముఖం అంతా చిక్కిపోయినట్టు ఉంటుంది. మన చిక్కుపడంలో కూడా మనకి నాటుమూరు బాగా పనిచేస్తూ ఉంటుంది అనమాట. అందువల్ల ఎల్లో, ఎల్లో అంటే ఆ రకమైనటువంటి కాంప్లెక్షన్ లో ఉంటాడనమాట. ఆఫెన్ క్లోరోటిక్, క్లోరోటిక్ అంటే బాగా పాలిపోయినటువంటి వాళ్ళు మనకు నాటుమూరు బాగా పనిచేస్తుంది. అంటే ముఖ్యంగా క్లోరోటిక్ గర్ల్స్, క్లోరోటిక్ గర్ల్స్ అంటే ఆడపిల్లల్లో ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత వీళ్ళు ఏమవుతుందంటే, పీరియడ్స్ అవి స్టార్ట్ అయిన తర్వాత కొన్ని రకాలైనటువంటి ఇబ్బందుల వల్ల వీళ్ళు ఏమవుతుందంటే రక్తహీనత అనేది బాగా వెళ్ళి ఇబ్బంది పెడతా ఉంటాయి. అటువంటి వాళ్ళు కనుక మనం నాటుమూరు ఇచ్చినట్టయితే మిగతా లక్షణాలను బట్టి వాళ్ళు మళ్ళా ఈ హెల్త్ అనేది మళ్ళీ బూస్టప్ అవి మళ్ళా ఆ పాత ఆరోగ్యం కాస్త మరలా వచ్చి వీళ్ళు ఆ రకమైనటువంటి బాధలన్నీ తగ్గి మరలా వీళ్ళు నార్మల్ జీవితంలో రావడానికి బాగా అవకాశం ఉంటుంది అనమాట. అందువల్ల ఏంటంటే మనకి క్లోరోటిక్ గర్ల్స్ లో కూడా అద్భుతమైన మందు ఏంటంటే మనకి నాటుమూరు అనమాట. అంచేత నాటుమూరులో మీరు చూడగానే ఏంటంటే వాళ్ళు చెప్తా ఉంటారు, నా ముఖం అంతా ఆయిలీగా అయిపోద్దండి, అంతా జిడ్డుగా పట్టేస్తా ఉంటది. ఇంకా జిడ్డు అనే మాట ఎక్కడైతే వస్తుందో మీరు యూ థింక్ అబౌట్ ది నాటుమూర్ అనమాట. ఆ జుట్టు అంతా ఊడిపోతుందండి, అంత ఆయిలీగా ఉంది అంటే అప్పుడే మీకు 2-3 లక్షణాలు 4 లక్షణాలు మీకు నాటుమూర్ తాలూకు లక్షణాలు అనేది చెప్తారనమాట. ఆ తర్వాత మీరు కాన్స్టిట్యూషన్లోకి వెళ్ళినట్టయితే అద్భుతంగా మీకు నాటుమూర్ ఇచ్చినట్టయితే బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ స్కిన్నీ, వెసిక్యులర్ ఎరప్షన్స్ అరౌండ్ ది ఎడ్జెస్ ఆఫ్ ది హెయిర్. తల జుట్టు ఎడ్జ్ ఏదైతే ఉందో ఇలా అంతా కూడా మీకు చిన్న చిన్న పొక్కులు, వెసికిల్ అంటే ఏంటంటే నీటి బొబ్బలు లాంటివి అనమాట. అలాంటివన్నీ కూడా మీకు ఎరప్షన్స్ వస్తూ ఉంటాయట. స్క్వేలీస్ స్క్వామస్ ఎరప్షన్స్ అంటే, స్క్వామస్ ఎరప్షన్స్ అంటే పొట్టు రాలేవన్నమాట. పొట్టు రాలేటువంటి ఎరప్షన్స్ ఏవైతే ఉంటాయో ఇలా దూకుండా ఉంటే పొట్టులా వస్తుంది. నాటుమూరు మనకి ఈ డాండ్రఫ్ లో కూడా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. ఆయిలీ ఫేస్ అది ఉండి తలంతా జిడ్డుగా ఉండి డాండ్రఫ్ అది బాగా పట్టేస్తుంది అనుకోండి, నాటుమూరు ఇస్తే అద్భుతంగా పనిచేస్తుంది. మిగతా లక్షణాలు కూడా చూసుకోండి. ఇచ్చింగ్ అండ్ ఊజింగ్ వాటరీ ఫ్లూయిడ్, ఇచ్చింగ్ అండ్ ఊజింగ్ వాటరీ ఫ్లూయిడ్, వాటరీ ఫ్లూయిడ్ అంచేత దురద పెట్టేస్తూ ఉంటుంది. గోకితే ఏమవుతుందంటే ఒక రకమైనటువంటి నీటి లాంటి స్రావాలు అవి కారుతూ ఉంటాయి అనమాట. స్కిన్ లుక్స్ వ్యాక్సీ, స్కిన్ చూడటానికి ఎలా ఉంటుందంటే జిడ్డుగా ఉండి మనకి ఏదో కొవ్వొత్తిలా ఉన్నటువంటి డ్రాప్సికల్, వీళ్ళు రక్తహీనత ఉంటుంది కాబట్టి వీళ్ళంతా ముఖం కాస్త ఉబ్బరించినట్టు ఉంటుంది అనమాట చర్మం అంతా కూడా. ఈ రకమైనటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ లో కూడా మనకి నాటుమూరు ఆ మనస్తత్వం కనుక సరిపోయినట్టయితే మీరు వేయండి. నెక్స్ట్ ఎమాషియేషన్, ఎమాషియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నాటుమూరులు ఎక్కువ చుట్టుపోతూ ఉంటారండి, బాగా గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఇది డయాబెటీస్ లో కూడా అద్భుతంగా పనిచేస్తుంది. నాటుమూరు అనేది నెంబర్ 1 రెమెడీ. డయాబెటీస్ వచ్చిన తర్వాత వీళ్ళు దాహం బాగా పెరిగిపోయి తర్వాత ఆకలి, విపరీతమైనటువంటి ఆకలి వేసి ఆ తర్వాత ఏమవుతుందంటే మనిషి 80 కేజీలు ఉన్నవాడు కాస్త ఒక 2-3 సంవత్సరాలు అయ్యేసరికి 70కి వచ్చేస్తాడు. ఇంకో సంవత్సరం వచ్చేసరికి 60కి వచ్చేస్తాడు. ఈ మనిషి ఎలా మనకు అనిపిస్తుంది అంటే ఒకప్పుడు అంత స్టౌట్గా ఉన్నవాడు కాస్త సన్నగా అయిపోతాడు అనమాట. ఆ చిక్కుపోవటం, దాంతోపాటు విపరీతమైనటువంటి ఆకలి, దాంతోపాటు ఆ ఆకలితో పాటు ఏమవుతుందంటే ఎంత తింటా ఉంటేవాడు అంత చిక్కుపోవడం అనేది మనకి నాటుమూరులో కనిపిస్తుంది. మిగతా లక్షణాలు కూడా మీరు బాగా కన్సిడరేషన్ తీసుకుని, నాటుమూరులో దాహం ఎక్కువ ఉంటుంది, చల్లటి నీళ్లు, మనకి కోల్డ్ వాటర్ బాగా తాగాలనేటువంటి ఆ భావం అనేది మనకి నాటుమూరులో ఉంటుంది. ఈ సెట్ ఆఫ్ సింటమ్స్ కనుక మీకు కనిపించినట్టయితే మీరు నాటుమూరు వేయండి. నాటుమూరు వేసిన తర్వాత మళ్ళీ ఆ మనిషిలో పికప్ అవుతాడు అనమాట. అక్కడి నుంచి మళ్ళీ ఆ వెయిట్ రిడక్షన్ అనేది ఆగిపోయి మరలా పుంజుకుంటాడు. దానికి సంబంధించినటువంటి మీరు మందులు కనుక జాగ్రత్తగా చూసుకుని ఇచ్చినట్టయితే నాటుమూరుతో డయాబెటీస్ బాగా తగ్గుతుంది, బాగా కంట్రోల్లోకి వచ్చేస్తాం అనమాట. ఇన్ఫాంట్స్ లుక్ లైక్ ఏ లిటిల్ ఓల్డ్ మ్యాన్, మీరు చూస్తూ ఉంటారు. సాధారణంగా పిల్లలు ఏమవుతారంటే మీకు చాలా బుజ్జుగా ఉంటారు అనమాట. వాళ్ళకి ఆ చిన్నప్పుడు 1 సంవత్సరం 2-3 సంవత్సరాల పిల్లలు ఎలా ఉంటారు, బాగా బలంగా ఉండి పుష్టిగా ఉండి బాగా బొగ్గులు ఉండి మంచి అందంగా ఉంటారు అనమాట. అలా ఉండవలసినటువంటి పిల్లలు కాస్త బాగా సన్నగా అయిపోయి ఆ కోతి పిల్ల ఆహారం లేనిది ఎలా ఉంటుందో అలా తయారైపోతారు అనమాట. సన్నపాటి చేతులు, ఛాతంతా ఆరిపోవటం, అక్కడ ఎముకలు గుజ్జు కనపడటం, అలాగే మీకు బాగా ఒంటి నిండా అసలు కండ లేకపోవటం, ఈ రకమైనటువంటి కండిషన్ మనకి మరాస్మస్ అంటాం. మరాస్మస్ అంటే బాగా చిక్కుపోవటం అనమాట. అలాంటి పిల్లల్లో మీరు నాటుమూరు కనుక ఇచ్చినట్టయితే మరలా పికప్ అవుతారు అనమాట. అందువల్ల అంటే దాని కండిషన్స్ ఏంటంటే కొన్ని మలేరియా ఏరియాస్ అని ఉంటాయి మనకి. మలేరియా ఏరియాస్ అని ఉదాహరణకి ఏజెన్సీ ప్రాంతం కానీ మలేరియా జోన్స్ కానీ ఉంటాయి. అటువంటి వాళ్ళలో మనకి ఈ మలేరియా తాలూకు ఈ బ్యాడ్ ఎఫెక్ట్స్ వల్ల ఏమవుతుందంటే ఆ పుట్టిన పిల్లల్లో కానీ వాళ్ళలో కానీ
ఈ రక్తహీనత ఒకటి, చిక్కుపోవడం ఒకటి, ఎంత తిన్నా మనిషి బాగా బలంగా లేకపోవడం, ఇలాంటి కండిషన్స్ అన్ని కూడా మనం చూస్తూ ఉంటాం అనమాట. అందువల్ల మలేరియా తాలూకు సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ సైడ్ ఎఫెక్ట్స్ కూడా తగ్గించినటువంటి అద్భుతమైన మందు ఏంటంటే నాట్రమూర్ అనమాట. ముందు చెప్పుకుంటాం దాని గురించి. అంచేత చిక్కుపోయే దాంట్లో మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది మనకి నాట్రమూర్ అనమాట. ఎంత చిక్కుపోతారంటే మనకి ఆ చాలా బలంగా ఉన్నవాడు 80 కేజీలు ఉన్నవాడు 60 కేజీలకు వచ్చేస్తాడు అనమాట మనకి. దాంతోపాటు ద కాలర్ బోన్ లుక్స్ ప్రామినెంట్. ఎప్పుడైతే చిక్కుపోయాడు అంత కొద్ది బలంగా ఉండేవాడు, ఈ కాలర్ బోన్ ఉంటుంది చూసారా, చూస్తుంటే ఈ కాలర్ బోన్ బయటకు కనిపిస్తూ ఉంటుంది, ప్రామినెంట్ కనిపించేస్తూ ఉంటుంది. అంటే బాగా కండంతో లోపలికి వెళ్ళిపోయింది, బోన్స్ పైకి వచ్చేస్తున్నాయి అనమాట. ఎమాషియేషన్ టేక్స్ ప్లేస్ ఫ్రమ్ అబౌవ్ డౌన్వర్డ్స్. మన కింద కూడా చెప్పాను అది. ఎమాషియేషన్ అంటే చిక్కుపోవడం అనేది పైనుంచి అలా మొదలయ్యి కిందకి వెళ్ళటం అనేది మనకి నాట్రమూర్ లో కనిపిస్తుంది. అలాంటి వాటిలో లైకోపోడియం ఒకటి. మనకు చుంచుబుడి గుర్తుపెట్టుకోవాలన్నమాట. చుంచుబుడి ఎలిగించేటప్పుడు ఇలా పెడతాం కదా, ఆ పైన ఎలా ఉంటుంది, సన్నగా ఉంటుంది, కిందకు వచ్చేసరికి బేస్ కాస్త లావుగా ఉంటుంది. అలాగా పైన ముఖం అంతా చిక్కుపోతుంది, మెడ అంతా సన్నగా అయిపోతుంది, ఛాత అంతా ఆరిపోతుంది. ఆరిపోయి ఆ మక్కిల దగ్గర నుంచి తొడకాళ్ళు, ఈ కింద కాళ్ళు ఇవన్నీ కూడా చాలా బలంగా దృఢంగా ఉంటాయి అన్నమాట. ఈ రకమైనటువంటి ఎపీరియన్స్ ఎక్కడైతే ఉంటుందో మీకు, అలాంటి వాటిలో మనకు నాట్రమూర్ ఒకటి, లైకోపోడియం ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. అలా కాకుండా కాళ్ళు బాగా సన్నగా ఉండి, ఎలాగా కాళ్ళు బాగా సన్నగా ఏదో మనకి పుల్లల్లా ఉంటాయి అనమాట, ఉండి పెద్ద పొట్టు ఉండి మంచి కండు ఉండి ఇలా ఉంటారు చూస్తారా, అటువంటి వాళ్ళు ఎబ్రోటెనం ఒకటి, కాల్కేరియా కార్బ్ ఒకటి. అటువంటి వాళ్ళు ఎబ్రోటెనం ఒకటి, కాల్కేరియా కార్బ్. అంటే ఎమాసియేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ బిలో అప్వార్డ్స్ అన్నమాట. అంటే కింద నుంచి పైకి చిక్కుపడడం అనేది మొదలవుతుంది. అది ఎబ్రోటెనంలో ఉంటుంది మనకి. అలా కాల్కేరియా కార్బ్ లో కూడా ఆ రకమైనటువంటి ఎపీరియన్స్ ఉంటుంది. పైనుంచి కిందకి అనేది ఏంటంటే మనకి నాట్రమూర్ ఒకటి, లైకోపోడియం ఒకటి. ఓవరాల్ గా బాగా సన్నగా అయిపోయి చిక్కుపోవడం అనేది మనకు అయోడియంలో కనిపిస్తుంది. అయోడియం ఒకటి, ఇంకా కొన్ని మందులు ఉంటాయి కానీ అంత ప్రామినెంట్ కాదు అది. అందువల్ల ఏంటంటే మనకి పైనుంచి నాట్రమూర్ వాళ్ళు అలా చిక్కుపోతూ ఉంటారు అనమాట. ముఖం అంతా పీక్కుపోయినట్టు అయిపోయి, ఈ కొంతమందికి ఈ ఫేషియల్ బోన్స్ కనిపిస్తూ ఉంటాయి, దవడలన్నీ లోపలికి వెళ్ళిపోతాయి అనమాట. ఆ తర్వాత మెడ అంతా సన్నగా అయిపోతుంది, ఛాత అర్చిపోతుంది, ఛాత అర్చిపోయి మనిషి అంతా సన్నగా ఉంటారు. ఈ తొడకాల దగ్గర నుంచి కాస్త కొద్ది పుష్టి కనిపిస్తారు. ఈ రకమైనటువంటి ఫిజికల్ మేకప్ అనేది మనకి నాట్రమూర్ లో ఉంటుంది అనమాట. అదే చెప్తున్నాను. నెక్స్ట్ లుక్స్ లీన్ బట్ ది హిప్స్ లోవర్ లింబ్ పల్ప్. ఈ మక్కి దగ్గర నుంచి కాస్త కొద్దిగా కండ ఉంటుంది అనమాట, ఆ పైన అంతా కూడా చిక్కుపోయినట్టు ఉంటుంది. ఈ రకమైనటువంటి ఎపీరియన్స్ అనేది మనకి నాట్రమూర్ లో కనిపిస్తుంది. నాట్రమూర్ క్యారెక్టరిస్టిక్ డిశ్చార్జ్ ఫ్రమ్ మ్యూకస్ మెంబ్రేన్స్, వాటరీ ఆర్ థిక్ వైటిష్ ఆర్ వైట్ ఆఫ్ అన్ ఎగ్. నాట్రమూర్ లో మనకి స్రావాలు వైట్ కలర్ లో ఉంటాయి అనమాట, బాగా గుర్తుపెట్టుకోండి. నాట్రమూర్ లో వైట్ కలర్ స్రావాలు ఉంటాయి, అంటే తెల్లటి స్రావాలు వస్తూ ఉంటాయి. అంటే ఇది లుకోరియా ఇస్ వైట్ అండ్ థిక్ అండ్ యూరిథ్రాప్ట్ పెయిన్ యూరిథ్రా ఆఫ్టర్ యూరినేషన్. అందువల్ల మనకి ఏంటంటే నీళ్ళ లాంటి వైట్ డిశ్చార్జ్ ఎవరిలో అయితే స్త్రీల్లో అవుతుందో అటువంటి వైట్ డిశ్చార్జ్ లో అద్భుతమైనటువంటి మందు నాట్రమూర్ ఒకటి. వైట్ డిశ్చార్జ్ లో నాట్రమూర్ అద్భుతంగా పనిచేస్తుంది. దీంట్లో ఏంటంటే నీళ్ళలా అవుతుంది అనమాట వైట్ డిశ్చార్జ్. ఏమండి, దీంట్లో స్మెల్ ఇలాంటివి ఉండవు మనకి. వేరే మెక్సాల్లోకి వచ్చేసరికి ఏంటి విపరీతమైనటువంటి దుర్వాసన ఉంటుంది అనమాట. ఆ స్మెల్ ఒకదాన్ని పెట్టుకుని మీరు మెక్సాల్ ఇస్తే, మెక్సాల్తో మిగతా కొన్ని సిమ్టమ్స్ కనుక మీకు దానికి సపోర్ట్ చేస్తే, మెక్సాల్ ఇచ్చినట్టయితే చాలా అద్భుతంగా తగ్గిపోతుంది అనమాట మెక్సాల్. అంచేత వైట్ డిశ్చార్జ్ లో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది మనకి 2 రెమెడీస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే మెక్సాల్, రెండోది ఏంటంటే మనకి నాట్రమూరాటికం. నాట్రమూరాటికంలో వాటరీగా అవుతూ ఉంటుంది, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు పాపం. ఎందుకంటే వీళ్ళు అసలు రక్తహీనత ఎక్కువ ఉంటుంది, బలం ఉండదు, తర్వాత ఏమో సన్నగా అయిపోతారు. దీంతో పాటు స్రావాలు ఒకటి. అందువల్ల ఇలాంటి కండిషన్స్ లో కనుక మీరు నాట్రమూర్ 200 ఇవ్వండి, ఏం పర్లేదు. 200 ఒక డోసు ఇచ్చినట్టయితే అద్భుతంగా మీకు వీళ్ళలో మళ్ళా హెల్త్ అనేది మళ్ళీ పికప్ అవుతుంది అనమాట. అక్కడ నాట్రమూర్, అక్కడ మనం మెరక్సాల్లో చెప్పుకునేది ఏంటంటే మెరక్సాల్లో బాగా దుర్వాసన వస్తూ ఉంటుంది అనమాట, బాగా స్మెల్ వచ్చి కలర్గా ఉంటుంది. ఒకవేళ కలర్తో మనకి ఇంపార్టెన్స్ లేదు, స్మెల్ కనుక వస్తున్నట్టయితే, బాగా కంపవాసన వస్తున్నట్టయితే అక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఉండడానికి ఇష్టపడరు అనమాట, అంత స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అలాంటి కండిషన్స్ లో మీరు అక్కడ మెర్సాల్ ఇచ్చినట్టయితే, మెర్సాల్ అనేది అద్భుతంగా, ఎందుకంటే నేను ఇంత ఎక్కువ మీకు నేను స్ట్రెస్ చేసి చెప్తున్నాను. వీటి పాపం చాలా చాలా యాతన పడుతూ ఉంటారు అనమాట. చాలా ఎలోపతిక్ మెడిసిన్స్ అవి బాగా వాడేస్తూ ఉంటారు, బోర్డు ఖర్చుతో కూడింది కూడా.
అందువల్ల అదన్నప్పుడు పర్మనెంట్ గా తగ్గిద్ది అంటే వాడినంతసేపు బాగుంటుంది, మరలా వచ్చేస్తూ ఉంటుంది. అందువల్ల ఇలాంటి కండిషన్స్ లో కనుక మీరు పిల్లల్లో కానీ పెద్దవాళ్ళు కానీ ఈ మందులు కనుక మీరు అవసరాన్ని బట్టి వాడినట్టయితే ఇంకా మళ్ళా లైఫ్ లో మళ్ళీ రెండు కనిపించవు అనమాట. అంత అద్భుతంగా పనిచేస్తుంది. ఏమండి అది. నెక్స్ట్ హెడ్ సిమ్టమ్స్కి వచ్చా. హెడ్ సిమ్టమ్స్కి వచ్చేసరికి ఇక్కడ మీరు అందరూ పిక్చర్ చూస్తున్నారు కదా, ఎందుకంటే ఇది మా అమ్మాయి వేస్తుంది అనమాట. నాకు పవర్ పాయింట్ మా పెద్దమ్మాయి తయారు చేస్తూ ఉంటుంది. నేను చెప్పేసి నోట్స్ ఇస్తే తయారు చేస్తూ ఉంటాను. అదొక నాకు ఒక అవకాశం అనమాట, లేకపోతే పవర్ పాయింట్ చేయడం చాలా కష్టం అనమాట. అందువల్ల తను వేసింది అనమాట, ఈ బొమ్మలు వేసుకొచ్చింది. ఓకే, నెక్స్ట్ హెడ్ సిమ్టమ్స్ వచ్చేసరికి ఏంటంటే మనకి నాట్రమూర్ అనేది హెడేక్స్ లో చాలా అద్భుతమైనటువంటి మందు. మీకు చాలా సార్లు చెప్తున్నాను, ఎందుకంటే హెడేక్ అనేది హోమియోపతిలో చాలా అద్భుతంగా తగ్గుతూ ఉంటుంది. ఇక్కడ మనం పెద్ద కష్టపడవలసిన పని కూడా ఏమీ లేదు. మనకి సింపుల్ గా కొన్ని రెమెడీస్ ఉంటాయి, మనం చెప్పుకున్నాం, చాలా సందర్భాల్లో చెప్పుకుంటున్నాం, ఇప్పుడు కూడా చెప్పుకుంటాం అనమాట. అందులో ముఖ్యంగా ఏంటంటే హెడేక్స్ లో అద్భుతంగా పనిచేస్తాం. సాధారణంగా కాన్స్టిట్యూషన్ రెమెడీ ఇస్తాం, ఇక్కడ కూడా కాన్స్టిట్యూషన్ సంబంధించి ఆ డ్రగ్ కూడా ఇస్తాం. అందులో ముఖ్యంగా నాట్రమూర్ ఒకటి, బ్రయోనియా ఒకటి, కాకులస్ ఇండికస్ ఒకటి. ఈ మూడు కూడా 100% మీరు హెడేక్స్ అనుకున్నట్టయితే ఈ 100% హెడేక్స్ లో మీకు ఇంచుమించు 90%, 95% మీకు హెడేక్స్ అన్ని కూడా కేవలం ఈ 3 డ్రగ్ల వల్లే తగ్గిపోతాయి. అందులో ముఖ్యంగా ఒక 80% మీకు కాకులస్ ఇండికస్, బ్రయోనియా. ఆ మిగతా 15%లోనే మిగతా మందులు అన్నీ ఉంటాయన్నమాట. అందువల్ల హెడేక్స్ లో ఇంత అద్భుతంగా హోమియోపతి మందులు పనిచేసినట్టు చాలా తొందరగా తగ్గిపోతాయి. 30 సంవత్సరాలు పెట్టుకున్నటువంటి తలనొప్పి కాస్త మీ దగ్గర ఒక 15 రోజుల్లోనూ, నెలల్లోనూ చాలా వరకు 80-90% రిలీఫ్ వస్తుంది. మిగతా 10% కూడా 2-3 నెలలు వాడితే పూర్తిగా తగ్గిపోతుంది అనమాట. అందువల్ల వాటి యొక్క క్లారిఫికేషన్ అది మీకు ఆల్రెడీ చాలా సందర్భాల్లో ఇచ్చాను. అందువల్ల దాన్ని ఒక్కసారి మీకు మళ్ళీ గుర్తు చేయడం కోసం వల్ల ఒక 2-3 మినిట్స్ మించకుండా మీకు చెప్తాను అనమాట. ముఖ్యంగా తలనొప్పి వచ్చినప్పుడు నాట్రమూర్ వేయొద్దంటారు కదా సార్, యాక్చువల్ గా అంటే చెప్తా కంపల్సరీ చెప్తా. ముందు నాట్రమూర్ గురించి చెప్పేస్తా. నాట్రమూర్లో ఏంటంటే తలనొప్పి చాలా తీవ్రంగా వస్తుంది అనమాట. మైగ్రేన్స్ లో బాగా ఇండికేట్ అవుతా ఉంటుంది. అంతేకాకుండా వీడికి ఏమవుతుందంటే తలనొప్పి కాస్త సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా ఉంటుందని చెప్తా. సన్ రైజ్ టు సన్సెట్. ముఖ్యంగా సన్సెట్ అనే కంటే కూడా సాయంకాలం 3 గంటల ఆ ప్రాంతంలో తగ్గిపోతుంది అనమాట. పొద్దున 10 ఆ టైంకి మొదలైపోతుంది. 10-11 గంటల మధ్యన ప్రారంభమయ్యి 3-4 అయ్యేసరికి తగ్గిపోతుంది. ఆ తర్వాత హ్యాపీ. నాట్రమూర్లో హెడేక్స్ ఎలా అవుతుందంటే నాట్రమూర్ వాడికి తలనొప్పి తగ్గేటప్పుడు చెమట పట్టేస్తుంది అనమాట. చెమట పట్టేసి అప్పుడు హాయిగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఈ మనకి నాట్రమూర్లు ఏంటంటే మనకి కాన్స్టిట్యూషన్ అనమాట. కాన్స్టిట్యూషన్ బట్టి మనం నాట్రమూర్ ఇస్తూ ఉంటాం. ఈ కాన్స్టిట్యూషన్ బట్టి నాట్రమూర్ ఇవ్వడం, ఈ పర్టికులర్ మొడాలిటీస్ తీసుకోవడంలో మనం కనుక ఈ లక్షణం నాట్రమూర్లో మనం చెప్పుకున్నాం కదా, సివియర్ హెడేక్, డ్రెడ్ఫుల్ పెయిన్ చాలా భయంకరంగా ఉంటాయి, బర్స్టింగ్, తల పగిలిపోద్దాము అన్నట్టు ఉంటుంది, కంప్రెసింగ్ గట్టిగా నొక్కేసినట్టు ఉంటుంది, ఫీల్స్ యాజ్ ఇట్ స్కల్ వుడ్ క్రష్, తల ఏదైనా పెట్టిలా నొక్కేస్తే క్రష్ అయిపోతే ఎలా ఉంటుందో ఆ రకమైన ఫీలింగ్ ఉంటుంది. హ్యామరింగ్, సుత్తుతో కొట్టినట్టు ఉంటుంది అనమాట, టక్ టక్ నాదుగా టప్ 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 అని కొట్టినట్టు ఉంటుంది. థ్రోబింగ్ అనమాట, గుద్దుతున్నట్టు ఉంటుంది అనమాట తలనొప్పి. ఏవిఎక్స్ విత్ హెడేక్, హ్యామరింగ్ అటాక్. వీళ్ళు లేవడంతోనే బుర్రంతా కూడా తల మీద ఏదో సుత్తులతో కొట్టినట్టు అనిపించి ఆ ఫీలింగ్తో లేస్తూ ఉంటాడు అనమాట. అంతేకాకుండా ఉదయం 10-11 గంటలు స్టార్ట్ అవుతుంది, 3 ఆ ప్రాంతంలో తగ్గుతుంది. పీరియాడికల్ అటాక్స్. నాట్రమూర్లో తలనొప్పి కంటిన్యూగా రాదు, ఒక రోజు వస్తుంది, మళ్ళీ 3వ రోజు వస్తుంది, 4వ రోజు వస్తుంది, అలాగే గ్యాప్ ఇచ్చి వస్తూ ఉంటుంది అనమాట. ఒక కేసు చెప్తా. ఒక 30 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక అబ్బాయికి, ఒక ఆయనకి మైగ్రేన్తో వచ్చాడనమాట. నాట్రమూర్ 200 ఇచ్చాము. అంటే అక్కడ లక్షణాలను బట్టి ఇవే లక్షణాలు ఉంటే అక్కడ నాట్రమూర్ 200 ఇచ్చాను. 200 ఇచ్చింది అంటే అతనికి ఆ తలనొప్పి ఉన్న టైంలో రాలేదు, తలనొప్పి లేని టైంలో వచ్చాడు. అత్తమానం వచ్చేస్తుంటుంది అనమాట. మీరు ఇందాక ఒక ఆయన అడిగారు, నాట్రమూర్ తలనొప్పుల్లో ఇవ్వకూడదు కదా, తలనొప్పుల్లో కంపల్సరీగా ఇవ్వకూడదు, ఎందుకంటే చాలా డీప్ యాక్టింగ్ కాన్స్టిట్యూషన్ రెమెడీ కాబట్టి తలనొప్పి ఉన్న టైంలో కనుక ఇచ్చినట్టయితే, అనే అగ్రవేషన్ వచ్చినట్టయితే ఇంకా ఉన్న హెడేక్ ఇంకొక 100% మళ్ళీ హెడేక్ స్టార్ట్ అయ్యి ఎక్కువయ్యి ఇంకా బాగా బాధపడిపోతాడు అనమాట. అందువల్ల వాడికి ఇబ్బంది లేకుండా అలాంటి కండిషన్స్లో మనం ఏం చేస్తామంటే ఈ నాట్రమూర్ లక్షణాలు ఇండికేట్ అయినప్పుడు మనం బ్రెయిన్ 200 ఇవ్వాలి. ఇవన్నీ కూడా బ్రెయిన్లో ఉంటాయి. అంటే వెలుతురులోకి వెళ్తే వెలుతురు పడకపోవటం, ఒక ఆ చీకట్లో పడుకోవాలనిపించటం, తర్వాత ఈ తలనొప్పులు, కళ్ళు మంటలు, బద్ధకంగా ఉన్నట్టు ఉండటం, ఇవన్నీ కూడా మనకి బ్రెయిన్లో కూడా ఉంటాయి. ఈ బ్రెయిన్ 200 ఇస్తే మీకు ఆ తలనొప్పి తగ్గుతుంది. తగ్గిన తర్వాత ఒకవేళ ఆ బ్రెయిన్ అయితే తగ్గిపోతే వెల్ అండ్ గుడ్. ఆ తర్వాత కనుక మళ్ళీ హోల్డ్ చేయకుండా అపమానం వస్తుంది అనుకోండి, అప్పుడు బ్రెయిన్ అయితే తగ్గిన తర్వాత
బాగున్న టైంలో మీరు నేట్రమూర్ వేసారు. బాగున్న టైంలో నేట్రమూర్ వేసారు. నేట్రమూర్ 200 ఒక డోస్ వేసినట్టయితే ఇంకా మళ్ళీ మీకు ఆ తలనొప్పి అనేది రిలాప్స్ అవడం అనేది ఉండదు. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైనా తలనొప్పి వచ్చింది అనుకోండి, అప్పుడు మళ్ళీ బ్రెయిన్ ఇచ్చి మళ్ళీ తగ్గించుకుని మళ్ళీ బాగున్నప్పుడు మళ్ళీ నేట్రమూర్ ఇవ్వాలి. అంటే నేట్రమూర్ ఇచ్చాం కదా, మళ్ళీ తగ్గి మళ్ళీ వచ్చింది, మళ్ళీ నేట్రమూర్ ఇద్దారంటే ఆ నేట్రమూర్ టైంలో నేట్రమూర్ బాగా ఎగ్గబెట్టి చేసేస్తుంది. అందువల్ల తలనొప్పి బాగా ఎక్కువైపోతుంది. అందువల్ల అలాంటి కండిషన్స్ లో మీరు ఏం చేస్తారంటే, మీరు ముందు బ్రెయిన్ అయితే తగ్గిన తర్వాత నేట్రమూర్ ఇవ్వండి, చాలా వరకు తగ్గిపోతుంది. మళ్ళీ కనుక అది రికరెన్స్ మళ్ళీ వచ్చినట్టయితే మళ్ళీ బ్రెయిన్ ఇచ్చి మళ్ళీ తగ్గిన తర్వాత అప్పుడు మళ్ళీ నేట్రమూర్, అప్పుడు A1M ఇవ్వండి. అక్కడి నుంచి మీకు ఆ తలనొప్పి అనేది కనిపించదు అనమాట. అలాగా ఇలాంటి నేట్రమూర్ సింటమ్స్ తో ఒక అబ్బాయి వచ్చినప్పుడు నేట్రమూర్ 200 ఒక డోస్ ఇస్తే అబ్బాయికి స్కిన్ మీద ఎరప్షన్స్ వచ్చేసాయండి. స్కిన్ మీద ఎరప్షన్స్ వచ్చేసి ఆ తర్వాత తలనొప్పి తగ్గిపోయి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, మీకు మనం మొన్న సెకండ్ ప్రిస్క్రిప్షన్ చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాం మనం? క్యూర్ అనేది ఎలా ఉంటుందంటే ఎపీరియన్స్ ఆఫ్ ది ఓల్డ్ సప్రెస్డ్ సిమ్టమ్స్ అన్నమాట. అంత గతంలో ఏవైతే అణిచిపెట్టేశారో అణిచిపెట్టినటువంటి లక్షణాలు కనుక మరలా మనకి రికరెన్స్ వచ్చినట్టయితే, రీఅకరెన్స్ వచ్చినట్టయితే మన క్యూర్ అనేది కరెక్ట్ వేలో వెళ్తున్నట్లు లెక్క అనమాట. అందువల్ల ఇది నేట్రమూర్ ఇచ్చిన తర్వాత స్కిన్ ఎరప్షన్స్ వచ్చాయి. ఆ వచ్చిన ఎరప్షన్స్ మీరు మళ్ళీ మందులు వేసేయకుండా కనుక ఆగి ప్లాస్మో కనుక ఇచ్చుకున్నట్టయితే ఆ తర్వాత అవి కూడా తగ్గిపోయి మీకు పూర్తి ఆరోగ్యం అనేది రావడం జరుగుతుంది. దిస్ ఈజ్ అబౌట్ ది హెడేక్స్. ఇకపోతే మొడాలిటీస్లోకి వచ్చేటట్టయితే మనకి ఏంటంటే ఎమ్యులరేషన్ ఫ్రమ్ స్వెటింగ్. చెమటలు పడితే మీకు బాగున్నట్టు అనిపిస్తుంది. హెడేక్ అసోసియేటెడ్ విత్ ఇంటర్మీడియట్ ఫీవర్. మనకి మలేరియా జ్వరాల్లో అద్భుతమైనటువంటి మందు ఏంటంటే నేట్రమూర్ అనమాట. అందువల్ల ఈ మలేరియా జ్వరంతో పాటు తీవ్రమైనటువంటి తలనొప్పులు ఇవి కూడా మనకి నేట్రమూర్లో కనిపిస్తూ ఉంటాయి. డ్రింక్ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ వాటర్. విపరీతంగా నేట్రమూర్లో దాహం ఎక్కువ ఉంటుందని బాగా గుర్తుపెట్టుకోండి. విపరీతమైన దాహం ఉంటుంది. ఎంత తాగినా సరే వీడికి ఆ దాహం తీరదనమాట. ఇదే లక్షణం మనకు బ్రెయిన్లో కూడా వస్తుంది. అంచేతే బ్రెయిన్ యొక్క బాస్ ఎవరు? నేట్రమూర్. ఎమ్యులరేటెడ్ ఇన్ ఓపెన్ ఎయిర్. చల్లటి వాతావరణంలో హాయిగా ఉంటుందన్నమాట. హెడేక్ ఎట్ బ్యాక్ ఆఫ్ హెడ్ అండ్ స్పైన్. సాధారణంగా నేట్రమూర్లో తలనొప్పి ఈ వెనక భాగంలో ఆక్సిపిటల్ రీజియన్ లో వస్తుంది. దాంతోపాటు ఆ స్పైన్ లో కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అన్నమాట. జెర్కింగ్ అండ్ ట్రెమ్లింగ్ ఆఫ్ లిమ్స్, ఇన్ఎబిలిటీ టు కీప్ ది లిమ్స్ స్టిల్. వీళ్ళకి చేతులు కాళ్ళు కూడా ఇళ్ళగా వణుకుతూ ఉంటాయి, జెర్కింగ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఇళ్ళల్లో వణుకుపోతున్నట్టే పార్కిన్సన్ డిసీజ్ అంటారు. ఆ చాలా భయంకరమైనటువంటి వ్యాధి అనమాట పార్కిన్సన్ వ్యాధి. ఇళ్ళల్లో వణికిపోతూ ఉంటాయి, బుర్రలలో షేక్ అయిపోతూ ఉంటుంది. దాన్ని పార్కిన్సన్ డిసీజ్ అంటారు. అది బిగినింగ్ లో కనుక హోమియోపతి వాడితే పార్కిన్సన్ డిసీజ్ ముందుకు వెళ్తానమాట. అది హోమియోపతిలో బాగా పనిచేస్తుంది. అలాగే జెర్క్ అనమాట, ఇళ్ళగా స్కిన్ అది అదన్నట్టు, కండరాలు అదిన్నట్టు ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. వాటిని కనుక అది మనకి జింక మెటాలికల్లో కూడా ఉంటుంది. ఆ జింక మెట్ చెప్పుకుందాం. నెక్స్ట్ స్టమక్ అనమాట. స్టమక్ లో ముఖ్యంగా ఏంటంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ నేట్రమూర్లో కూడా ఉంటాయి. అయితే మనకి మిగతా డ్రగ్స్ తో పోల్చినట్టయితే గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ దీంట్లో తక్కువే. కానీ గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ లో కూడా మనకి నేట్రమూర్ అనేది బాగా పనిచేస్తూ ఉంటుంది. ఇందులో ఏమవుతుందంటే ఒక జిగురుతో కూడినటువంటి తెల్లటి వాంతులు అవుతూ ఉంటాయి అన్నమాట. వైట్ స్రావాలు అవుతూ ఉంటాయి. ఏదో నొరగలాగా నీరులాగా వైట్ వస్తూ ఉంటాయి అన్నమాట. దాంతోపాటు విపరీతమైనటువంటి దాహం ఉంటుంది, చల్లటి నీళ్ళు తాగాలనిపిస్తుంది, అన్కొంచబుల్ థ్రస్ట్, ఎంత తాగినా సరే ఇంకా దాహం తీరదన్నమాట. అలాంటిది మాత్రం మనకి నేట్రమూర్లో కనిపిస్తాం. ఇఫ్ ఎనీవన్ ఈజ్ ప్రెసెంట్ ఈ కెనాట్ పాస్. నేట్రమూర్లో లక్షణం కూడా ఉంటుంది. పిల్లలు ఒకటి, పెద్దలు ఒకటి, చుట్టుపక్కల ఎవరన్నా ఉన్నట్టయితే యూరిన్కి రాదనమాట అండి. పిల్లల్ని తీసుకెళ్ళి మీరు పాస్ పోయిస్తారనుకుంటే దానికి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు పేరెంట్స్, ఆ మదర్ కానీ ఫాదర్ కానీ, వాడు చుట్టుపక్కల ఎవరన్నా చూస్తున్నట్టయితే ఈ కాంట్ పాస్ ది యూరిన్, ఆ లక్షణం మనకి నేట్రమూర్లో కనిపిస్తుంది అనమాట. ఇకపోతే మెన్సెస్ లోకి వచ్చినట్టయితే మెన్సెస్ కంప్లైంట్స్ లో ముఖ్యంగా ఏంటంటే స్త్రీలలో ఏంటంటే మనకి స్కాంటీ మెన్సెస్ అనమాట. అంటే డిశ్చార్జ్ చాలా తక్కువ అవుతూ ఉంటుంది. మెన్సెస్ డిశ్చార్జ్ చాలా తక్కువ అవుతూ ఉంటుంది అనమాట. అంతేకాకుండా ఇక్కడ ఆ సందర్భం వచ్చింది కాబట్టి చెప్పుకుందాం. దీంట్లో ఏంటంటే మెన్సెస్ లేట్గా రావడం అనేది ఉంటుంది. నేట్రమూర్లో మెన్సెస్ లేట్గా వస్తాయన్నమాట. లేట్ అయిపోతూ ఉంటాయి, 2 నెలలకి 3 నెలలకి అలా వస్తాయి. దీనికి కారణం ఏంటంటే వీళ్ళు రక్తహీనతతో బాధపడుతూ ఉంటారు. అసలు వీళ్ళలో ఒంట్లో ఎక్కడ కూడా బ్లడ్ ఉండదు. రెండోది ఏంటంటే మెన్సెస్ టైంలో ఆ బ్లీడింగ్ కాస్త వాటరీగా అవుతూ ఉంటుంది. అంచేత బాగా గుర్తుపెట్టుకోండి ఈ లక్షణం. చాలా మంది చెప్తూ ఉంటారు స్త్రీలు, వాళ్ళు ఏంటంటే నాకు మెన్సెస్ వచ్చింది కానివ్వండి వైట్ డిశ్చార్జ్ అవుతుంది అంటారు. చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి ఈ టెక్నాలజీ. మెన్సెస్ వచ్చింది కానివ్వండి వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది, అంటే బ్లీడింగ్ అవ్వట్లేదు. ఎందుకని? వీళ్ళు రక్తం లేదనమాట, ఇక్కడ ఆ వైట్ రూపంలో అవుతుంది. అందువల్ల ఏంటంటే ఇక్కడ మీకు ఆ సేరస్ ఫ్లూయిడ్ లో అవుతుంది అనమాట. అందువల్ల అలాంటి కండిషన్స్ లో కనుక మీరు నేట్రమూర్ వేసినట్టయితే
నాట్రోమూర్తో ఆ ఎకనమీ అంతా బాగుపడి వాళ్ళలో ఒక రకమైనటువంటి ఆరోగ్యం చేకూరి అక్కడి నుంచి ఏమవుతుందంటే హెల్త్ పికప్ అయ్యి అక్కడి నుంచి బ్లడ్ కాస్త పట్టి హిమోగ్లోబిన్ లెవెల్స్ బాగా పెరిగి వాళ్ళు సప్రెషన్ అయినటువంటి డిసీజెస్ అన్ని కూడా కొద్దిగా ఎగ్జిబిట్ అయ్యి అక్కడి నుంచి వాళ్ళ యొక్క హెల్త్ కాస్త రాను బాగా అది సెట్ అయిపోతుంది అన్నమాట. అంచేత హోమియోపతి మందు డీప్ కాన్స్టిట్యూషనల్ రెమెడీ మీరు ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే దానికి ఇతిమితమైన పీరియడ్ ఏమి ఉండదు. ఈ మందు నెల పని చేస్తుంది, మందు 15 రోజులు పని చేస్తుంది అనేది కాదు. అక్కడ కనుక మీకు బాగా డీప్ యాక్టివ్ రెమెడీ కనుక ఇచ్చినట్టయితే ఒక సింగిల్ డోస్తోనే వాళ్ళ యొక్క ఆరోగ్యం అంతా కూడా బాగుపడిపోతుంది. అందువల్ల ఏంటంటే మనం మధ్యలో కనుక ఒక్కొక్కసారి ఒక డోసు మనం రిపీట్ చేసినట్టయితే ఆ కంప్లైంట్స్ మళ్ళీ మనకి రిలాప్స్ అయిపోయి దాని యొక్క కోర్సు డిస్టర్బ్ అయిపోతుంది అన్నమాట. డిస్టర్బ్ అయిపోయి మళ్ళీ ఆ సిమ్టమ్స్ మళ్ళీ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ది మెన్సెస్ కంప్లైంట్ అబౌట్ ది నాట్రోమూర్. అండ్ కమ్ టు ది మలేరియల్ ఫీవర్స్. ఈ మలేరియా ఫీవర్స్ లో కూడా సాధారణంగా 10:30 ప్రాంతంలో స్టార్ట్ అవుతాయి అన్నమాట. దాంతోపాటు ఏంటంటే జ్వరంలో వీడికి చల్లటి వాటర్ తాగాలనిపిస్తుంది, వాంట్స్ కోల్డ్ డ్రింక్స్, చల్లటి తాగాలనిపిస్తుంది. నాట్రోమూర్ పేషెంట్ కెనాట్ బేర్ వారం. ఈ నాట్రోమూర్ పేషెంట్స్ వేడిని అస్సలు తట్టుకోలేరు. కంప్లైంట్స్ ఎబిలిటేటెడ్ బై స్వెట్. కాస్త ఈ పెయిన్స్ అన్ని కూడా చెమటలో పట్టేస్తే కొద్దిగా హాయిగా ఉన్నట్టు అనిపిస్తుంది. అంచేత నాట్రోమూర్లో ఏంటంటే ఫస్ట్ చల్లొచ్చేస్తుంది, ఆ తర్వాత జ్వరం వస్తుంది, ఆ తర్వాత చెమటలు పడతాయి. తర్వాత ఈ లక్షణాలతో పాటు మిగతా లక్షణాలు కూడా మనం ప్రధానంగా తీసుకుని ఆ పీరియాడిసిటీ ఇవన్నీ తీసుకుని మీరు నాట్రోమూర్ ఇచ్చినట్టయితే సాధారణంగా మరలా ఈ మలేరియా జ్వరం అనేది రాకుండా పోతుంది అనమాట. నాట్రోమూర్ రిస్టోర్స్ హెల్త్ ఫ్రమ్ టెండెన్సీ టు కోల్డ్. అత్తమాను రొంపొచ్చే స్వభావం ఉంటుంది. అలాగే అత్తమాను మలేరియా ఫీవర్స్ వస్తూ ఉంటాయి. అలాగే అత్తమాను కొన్ని కంప్లైంట్స్ రిపీటెడ్గా వస్తూ ఉంటాయి, తలనొప్పులు కానీ ఇలాంటివి కానీ. నెక్స్ట్ ఇలాంటి వాటిలన్నింటినీ కూడా ఇది నాట్రోమూర్ తగ్గించేస్తుంది అనమాట. అండ్ రిమూవ్ ససెప్టిబిలిటీ. ససెప్టిబిలిటీ అంటే అర్థం ఏంటంటే అత్తమాను రోగాలు వచ్చేటువంటి స్వభావం అనమాట. ఏదో కంప్లైంట్ అలా వస్తూ ఉంటుంది అంటే దాని అర్థం ఏంటంటే వీడికి ససెప్టిబిలిటీ ఎక్కువ ఉందంటాం. ససెప్టిబిలిటీ ఎక్కువ ఉంటే రోగాలు బాగా వస్తూ ఉంటాయి అనమాట. దాన్ని ఇంకో రకంగా చెప్పుకోవాలంటే ఇమ్యూనిటీ పవర్ బాగా తక్కువగా ఉండటం. అందువల్ల ఆ యొక్క నేచర్ని కాస్త ఇది మనకి నాట్రోమూర్ కరెక్ట్ వేలో పెడుతుంది అన్నమాట. మలేరియల్ రీజన్ చిల్డ్రన్ గోయింగ్ టు మరాస్మస్. మలేరియా ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ పిల్లలు కాస్త బాగా చిక్కిపోయి ఇందా చెప్పని చూసారా సన్నగా అయిపోతారు. విరాషియస్ ఎపిటైట్, విపరీతమైనటువంటి ఆకలి ఉంటుంది. వండర్ఫుల్ హంగర్, విపరీతమైనటువంటి ఆకలి ఉంటుంది. ఈటింగ్ మచ్, బాగా తింటూ ఉంటారు ఆ పిల్లలు. ఏం పెడితే తినేస్తూ ఉంటారు, విపరీతమైన ఆకలి ఉంటుంది. అండ్ ఇమర్షియేటింగ్, బాగా చిక్కిపోతూ ఉంటారు. ఎంత తిన్నా సరే బాగా చిక్కిపోతూ ఉంటారు. ఈ లక్షణం కూడా మనం పిల్లల్లో బాగా గమనిస్తూ ఉంటాం. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇంకా ఫైనల్గా ఉన్నటువంటి ఒక స్లైడ్ ఏంటంటే మనకి స్పెషల్ నోట్స్ ఆర్ నాట్రోమూర్ విచ్ వర్ నాట్ గివెన్ ఇన్ ది కెంటర్ మెట్రిమెడికా. నా అనుభవంలో ఏంటంటే నేను కెంటర్ మెట్రిమెడికాలో మనకి టచ్ అయిన పాయింట్స్ కూడా కొన్ని పాయింట్స్, 4-5 పాయింట్స్ మీకు చెప్తాను. అవి వాటిల్లో నాట్రోమూర్ అద్భుతంగా పనిచేస్తున్నాను. అందులో ముఖ్యంగా ఏంటంటే గుడ్ రెమెడీ ఫర్ ది ప్రివెంటివ్ ఫర్ ది సన్ స్ట్రోక్. మన అందరం కూడా సన్ స్ట్రోక్ లో చాలా అద్భుతంగా వాడుతూ ఉంటాం. ఎందుకంటే సన్ స్ట్రోక్ ప్రివెంటివ్ గా వాడతాం, సన్ స్ట్రోక్ కాదు. సన్ స్ట్రోక్ కి ప్రివెంటివ్ గా వాడతాం నాట్రోమూర్. సాధారణంగా ఎండ ప్రాంతం అది ఎండలో బాగా మండిపోతున్నట్టు మనం ఏం చేస్తామంటే నాట్రోమూర్ 3x కానీ 6x కానీ టాబ్లెట్స్ మనం ఏం చేస్తామంటే సూర్యోదయానికి ముందు 4 మాత్రలు, సూర్యోదయం అయిపోయిన తర్వాత పడుకునే ముందు 4 మాత్రలు వేసుకున్నట్టయితే సన్ స్ట్రోక్ అసలు వీడికి ఎండ నుంచి తట్టుకున్నటువంటి ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. అది బాగా గుర్తుపెట్టుకోండి. అంటే ఎండ ఎంత తీవ్రంగా ఉన్నప్పుడు కూడా వీడు ఎంత తిరిగినప్పుడు కూడా ఆ సన్ స్ట్రోక్ వీడిని ఏమీ చేయలేదన్నమాట. ఆ వేడిని కాస్తే వీడిని ఏం చేయలేదు. అందువల్ల అద్భుతంగా మనకి ప్రివెంటివ్ గా బాగా పనిచేస్తాం. ప్రివెంటివ్ గా పనిచేస్తే కదా అని మనం నాట్రోమూర్ పవర్ లో వాడకూడదు, అంటే మనం పొటెన్సీలో వాడకూడదు. ఓన్లీ 6x అనమాట. 6x కానీ 3x కానీ, అది కూడా సూర్యోదయానికి ముందు, సూర్యోదయం తర్వాత నిద్రపోయేటప్పుడు. వాటర్ డిశ్చార్జ్ ఫ్రమ్ ఐస్ లాక్రిమేషన్ అని చెప్తాం. అంటే కళ్ళంట కొద్దిమందికి నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి, కళ్ళంట నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి, అలా కారిపోతూ ఉంటాయి. దీనికి కారణం ఏంటంటే ఈ లాక్రిమల్ డక్ట్స్ అని ఉంటాయి కదా, వాటిలో ఒకసారి అక్లూజన్ వస్తుంది అనమాట, చిన్న అబ్స్ట్రక్షన్స్ వస్తూ ఉంటాయి. రావటం వల్ల ఏంటంటే అలా కళ్ళు నీరు కారిపోతూ ఉంటాయి. అలా కళ్ళు నీరు కారిపోతున్న వాళ్ళు కళ్ళు మంటలు వచ్చి ఆ కళ్ళు అంతా నీరు కారిపోవటం, విజన్లో కొన్ని ప్రాబ్లమ్స్ రావటం, ఇలాంటి వాటిలో కనుక మన నాట్రోమూర్ 30 ఇస్తే సరిపోతుంది. 30 పవర్లో ఇచ్చినట్టయితే మీకు 1 నెల 2 నెలల గ్యాప్లో మళ్ళీ అవసరం మళ్ళీ ఇంకో డోస్ చేసుకోవచ్చు. ఇచ్చినట్టయితే మీకు బాగా అది తగ్గిపోతుంది అనమాట. నెక్స్ట్ నైట్ బ్లైండ్నెస్ ఒకటి. నైట్ బ్లైండ్నెస్ అంటే కొద్ది మందిలో మనకి చీకటి పడితే కళ్ళు అనమాట. అక్కడ స్పెట్స్ పెట్టుకున్నాను, అది మీకు బాగా గుర్తుపెట్టుకోండి.
మీకు అనుకోవచ్చు నైట్ బ్లైండ్నెస్ అంటే స్వెట్స్ పెట్టుకుంటే బాగుంటుందా, స్వెట్స్ పెట్టుకున్నా ఆను అక్కడ అకామిడేషన్ అలా ఉంటుంది అనమాట. అందువల్ల ఈ నైట్ బ్లైండ్నెస్ లో కూడా మనకి అద్భుతమైనటువంటి మందు ఏంటంటే మనకి నాట్రోమ్యూరాటిక్ అనమాట. అక్కడ మిగతా లక్షణాలు కూడా పరిగణలో తీసుకుని నాట్రోమూర్ ఇచ్చినట్టయితే మీకు అద్భుతంగా తగ్గుతుంది అనమాట. నెక్స్ట్ డయాబెటీస్ మిలిటస్ విత్ ఎమాసియేషన్, బాగా గుర్తుపెట్టుకోండి. చిక్కుపోవడం అనేది షుగర్లో ఉంటుంది అనమాట, డయాబెటీస్లో ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే ఈ షుగర్తో పాటు బాగా చిక్కుపోతూ, దాంతోపాటు బాగా వెయిట్ రిడక్షన్ అయిపోతూ, ఆ తర్వాత విపరీతమైన దాహం పెరిగిపోయి, దాంతోపాటు విపరీతమైన ఆకలి పెరిగిపోయి, ఈ లక్షణాలు కనుక మనకు కనిపించినట్టయితే మీరు నాట్రోమూర్ని కనుక జాగ్రత్తగా దీంతో మీరు దృష్టిలో పెట్టుకున్నట్టయితే మీకు ఆ షుగర్ లెవెల్స్ కాస్త మీకు ఈ డయాబెటీస్ సంబంధించి ఇక్కడ బాగా అద్భుతంగా కంట్రోల్లోకి వస్తే బాగా తగ్గుతాయి అన్నమాట. నెక్స్ట్ డ్రీమ్స్ ఆఫ్ రాబర్స్. డ్రీమ్స్ ఆఫ్ రాబర్స్ అంటే దొంగలు నిద్రలో కల్లో ఎక్కువ నాట్రోమూర్ వాడికి ఈ దొంగలు పడతా ఉంటారు. దొంగలు పడినట్టు అక్కడి నుంచి, లేకపోతే పోలీసు వాళ్ళు ఒకటి, దొంగలు ఒకటి, వీళ్ళు ఎక్కువ మనకి ఈ నాట్రోమూర్లో కనిపిస్తూ ఉంటారు. ఒక కేసు చెప్తా. ఈ కేస్ ఆఫ్ వీపింగ్ టెండెన్సీ అంటే ఒక ఆయన విపరీతంగా ఏడ్చేస్తున్నాడు అనమాట. ఆయన ఒక పెద్ద ఇంజనీర్, ఆయన ఒక గవర్నమెంట్ అఫీషియల్గా పనిచేస్తున్నాడు. ఆయన్ని తీసుకొస్తే ఆయన ఏంటంటే విపరీతంగా ఏడ్చేస్తున్నాడు. ఇంకా ఏమీ చెప్పలేదు, కూర్చున్నాడు. వాళ్ళ వైఫ్ అక్కడ కూర్చుంది, మొదలెట్టేసాడు మళ్ళీ. అంటే అలా ఆవిడ మన దగ్గర మందులు ఆడుతుంది అంచేత వాళ్ళ ఆయనకు వచ్చినటువంటి ప్రాబ్లం గురించి తీసుకొచ్చారనమాట. అలా ఏడ్చేస్తున్నాడు, దుఃఖం అలా ఎక్కి ఏడ్చేస్తున్నాడు అనమాట. ఏ అమ్మాయి ఏమైందంటే ఈ మధ్యన 2-3 రోజుల క్రితం మా ఇంట్లో దొంగలు పడ్డారండి. దొంగలు పెడితే మేము తర్వాత ఏమి పట్టుకోలేదు, కానీ అక్కడి నుంచి అలజడైతే మేము లేచి అన్ని సర్దుకుని పడుకున్నాం. అక్కడి నుంచి ఈయనకి నిద్రపడడం మానేసిందండి. నిద్రపడడం మానేసి ఇంకా తెల్లవారులు మెలుగుగా ఉండి ఎక్కి ఏడ్చేస్తున్నాడండి అని చెప్తే అప్పుడు నేను ఏం చేశానంటే నాట్రోమూర్ 200 ఇచ్చాను. నాట్రోమూర్ 200 ఇస్తే అద్భుతంగా ఓ 4-5 రోజుల్లో అది తగ్గిపోయిందని మీరు అనుకోవచ్చు. అక్కడ ఆ భయం వల్ల ఆ ఓపియం ఇవ్వచ్చు కదా అండి అని. ఓపియంలో ఈ ఆడవడాలు గట్టా ఉండవు. ఓపియంలో సైలెంట్గా ఉంటారు, బాధలు ఏం తెలియవు. అందువల్ల అక్కడ ఓపియం కాదు, మనకేంటంటే నాట్రోమూర్ అనమాట. ఆ వీపింగ్ టెండెన్సీ అనేది బాగా నాట్రోమూర్లో ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి. అందువల్ల నాట్రోమూర్ 200 ఒక డోస్ ఇస్తే అది చాలా బాగా తగ్గింది. అలాగే యూస్ఫుల్ ఇన్ వైట్ హెయిర్ ఒకటి. ఈ మనకి ఇవన్నీ మనకి మెట్రిమెట్గా చెప్పలేదని చెప్పాను కదా, అంచేత ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. చాలా మందికి పిల్లల్లో వైట్ హెయిర్ వచ్చేస్తూ ఉంటుంది, గ్రే హెయిర్ అంటాం. ఆ గ్రే హెయిర్లో మనం సాధారణంగా లైకోపోడియం ఇలాంటి మందులు ఇండికేట్ అవుతూ ఉంటాయి. నాట్రోమూర్ కూడా బాగా పనిచేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే వైట్ హెయిర్తో పాటు, పిల్లలు వచ్చేటువంటి వైట్ హెయిర్తో పాటు ఈ స్కిన్ అంతా ఆయిలీగా ఉండటం, జిడ్డుగా ఉండటం, తలంతా చెమట పడేసి జిడ్డుగా అయిపోయినట్టు అనిపించడం, ఆ లక్షణాలు ఉన్నట్టయితే మీకు నాట్రోమూర్ బాగా ఇండికేట్ అవుతుంది. అలాంటి వాటిలో మీరు నాట్రోమూర్ 200 కనుక ఒక డోస్ వేసినట్టయితే గ్రాడ్యువల్గా వైట్ హెయిర్ కాస్త బ్లాక్ అయిపోతుంది అనమాట. అదొక రకమైనటువంటి ఇంపార్టెంట్ ఫీచర్ మనకి నాట్రోమూర్లో ఉంటుంది. సో నాట్రోమూర్ ఈజ్ ఏ క్రానిక్ ఫర్ పాలస్టెల్లా, ఇగ్నీషియా, బ్రయోనియా అండ్ ఎక్సెట్రా. అంతే బ్రయోనియా ఒకటి, ఇగ్నీషియా ఒకటి, పాలస్టెల్లా ఒకటి, ఇలాంటి మందులు వాడిన తర్వాత అవి కనుక హోల్డ్ చేయకపోతే నాట్రోమూర్ ఇచ్చినట్టయితే మనకి ఈ నాట్రోమూర్ కాస్త కంప్లీట్ క్యూరేషన్ తీసుకొస్తుంది అనమాట. అంచేత ఇలాంటి మందులన్నిటికీ బాస్ నాట్రోమూర్. నెక్స్ట్ మెనీ మెంటల్ సిమ్టమ్స్ పర్మనెంట్లీ క్యూర్డ్ బై నాట్రోమూర్ ఆఫ్టర్ బ్రెయినియా ఫేజ్. మనం ఏదో చెప్పుకున్నాం కదా, అంచేత బ్రెయినియాతో తగ్గినటువంటి కేసులు అన్ని కూడా పూర్తిగా హోల్డ్ చేయకుండా మళ్ళా వస్తూ ఉన్నట్టయితే నాట్రోమూర్ ఇస్తే పూర్తిగా తగ్గవుతుంది. నెక్స్ట్ ఎమాసియేషన్ కోసం చెప్పాను కదా, అందులో ఏంటంటే మనకి అబౌవ్ డౌన్ వర్డ్స్, పైనుంచి కిందకి అనేది నాట్రోమూర్ ఒకటి, లైకోపోడియం ఒకటి. ఎమాసియేషన్ బిలో ఆఫ్ వర్డ్స్ అంటే కింద నుంచి పైకి అనేది ఎబ్రోటియానం అనమాట. అదే మనకి కాల్కేరిక్ అబ్లెట్స్ అంటే కాళ్ళు సన్నగా ఉంటాయి కానీ మనిషి చాలా బరువుగా ఉండి, చాలా స్టౌట్గా ఉండి, ఒబేజ్గా ఉంటారు అన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ది నాట్రోమూర్. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ లక్షణాలన్నీ మీరు గుర్తుపెట్టుకుని దీన్ని కనుక మీరు జాగ్రత్తగా వాడినట్టయితే చాలా మీకు ఇది కూడా వన్ ఆఫ్ ది పాలిక్రస్ట్ రెమెడీ కాబట్టి అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. అర్థమైందా సార్ అందరికి? చాలా బాగుంది సార్. సూపర్ సార్, హై వర్డ్. థ్యాంక్ యూ సార్. అందువల్ల బీపీ డౌన్ లో ఉన్నప్పుడు నాట్రోమూర్ వేయించండి. బీపీలో కూడా మనకి నాట్రోమూర్ పనిచేస్తుంది. బీపీ డౌన్ గా ఉన్నప్పుడు అని కాదు. అంటే మనం ఏమనుకుంటాం అంటే నాట్రోమూర్ ఉప్పు కదా, నాట్రోమూర్ వేస్తే పెరుగుద్దా అంటే మనకి బీపీ డౌన్ లో ఉన్నప్పుడు కాల్కేరియా ఫాస్, తర్వాత కాలీఫాస్, నాట్రోమూర్ ఈ మూడు కూడా టిష్యూ రెమెడీస్ లో బాగా పనిచేస్తాయి. బీపీ డౌన్ లో ఉన్నప్పుడు బాగా పనిచేసింది చైనానండి, బాగా గుర్తుపెట్టుకోవాలి. చైనా 30 వేస్తే ఇమీడియట్ గా మీకు అంటే బీపీ డౌన్ అని మీకు ఎలా తెలుస్తుంది? నీరసం వచ్చేస్తుంది.
చెమటలు పట్టేస్తుంటాయి, కళ్ళు తిరుగుతూ ఉంటాయి, పెయింట్ అయిపోతూ ఉంటారు. అందువల్ల ఇక్కడ నాట్రమూర్ కాడ కావాల్సింది మీరు ఏంటంటే చైనా వేసుకోండి. కాన్షియస్ నాట్రమూర్ అయితే నాట్రమూర్ వేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ ఎవరైనా కానీ ఎండలో పోయేటప్పుడు వేసుకోవచ్చా నాట్రమ్యూర్ 30? నాట్రమూర్ డెఫినెట్ గా పనిచేస్తుంది. అంచేత అది మీకు పొడెన్సీలో కాకుండా 6X లో వేసుకోండి. ఎండబడిన వాళ్ళందరూ కూడా నాట్రమూరు 6X దాన్ని పొద్దుట 4 మాత్రలు, రాత్రి పడుకుంటే 4 మాత్రలు వేసుకుంటే ఎండవేయడం యొక్క మీకు ఆ ఇబ్బంది మీకు ఉండదు. తర్వాత లేదంటే సడన్ గా ట్రావెల్ చేయడము అవి ఉంటాయి కదా, అట్లాంటప్పుడు వేసుకోవచ్చు కదా. సడన్ గా ట్రావెలింగ్ అప్పుడు ఎండలో సడన్ గా అట్లాంటప్పుడు వేసుకోవచ్చు కదా. అంటే మీకు నాట్రమూరు సాధారణంగా ఏంటంటే ఆ ఎండ టైంలో వేసుకోకూడదమ్మా. ఓకే, అది మనకి మాస్టర్ గారు అది కాదండి. మీరు 30 పొడెన్సీ వస్తున్నారు కదా, అది వేసుకోవచ్చా సడన్ గా పోతున్నప్పుడు ట్రావెలింగ్ కి అంటున్నారు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. ఆమె అనేది సడన్ గా ట్రావెలింగ్ పోతున్నప్పుడు చైనా 30 నాట్రమూర్ 30 వేసుకోవచ్చా అంటున్నారు. నాట్రమూర్ 30 వేయకూడదు. అదే చైనా 30 వేసుకోండి. చైనా 30 వేసుకుంటే మీకు అద్భుతంగా చైనాను వాడొచ్చు, ఇబ్బంది ఏం కాదు. చైనా వల్ల అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ కొంచెం పాత క్లాస్ రికార్డింగ్స్ పెడతారా? తప్పనిసరిగా పెడతానమ్మా, ఒక వారం 15 రోజులు. చాలా పెట్టవలసినవి. చాలా బాగుందండి సార్ క్లాస్. క్లాస్ వెరీ ఇన్ఫర్మేటివ్, చాలా బాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.